శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మనమందరం కూడా భౌతిక జీవితంలో ఏదో ఒక మతంలో, ఏదో ఒక విధానంలో, ఏదో ఒక దైవాన్ని, దేవుణ్ణో దేవతనో ఆరాధిస్తూ, ఎవరో ఒక గురువులను అనుసరిస్తూ, ఏదో ఒక జ్ఞాన గ్రంథములను చదువుకుంటూ వింటూ, అంటే ఎవరి స్థాయిలో వాళ్ళు చదవచ్చు లేదా వినొచ్చు, అలా ఎంతో కొంత మొత్తంగా ప్రపంచం మొత్తం ఏదో ఒక దైవారాధనలో ఉంటారు. అంటే కొద్దిగా ఎక్కడో ఒక 5% లేదా ఒక 2% దైవాన్ని నమ్మని, మేము నమ్మము అనేటువంటి నాస్తికులు తప్ప మిగిలిన అందరూ కూడా యావత్ ప్రపంచము ఏదో ఒక మతంలో ఉంటుంది. ఆ మతానికి సంబంధించినటువంటి దేవుడో దేవతో ఎవరినో ఆరాధిస్తూనే ఉంటారు, నమ్ముతూనే ఉంటారు. ఆ నమ్మకాలతో ఆ దైవాన్ని ప్రార్థిస్తూ, పూజిస్తూ, అర్చిస్తూ సాగుతూ ఉంటారు. ఆ దైవం పట్ల, ఆ మతం పట్ల ఈ భక్తులకి, అంటే ఈ సామాన్య మానవులకి ఉండేటువంటి భక్తిని, ఆసక్తిని పెంచడానికి దేవుడికి మనుషులకి మధ్యలో మత పెద్దలు కావచ్చు, గురువులు కావచ్చు, మాతాజీలు కావచ్చు, ఇలా మధ్యలో వీళ్ళు ఒక వ్యవస్థ ఉంటుంది. ఇది ప్రపంచంలో సాగుతున్నది. వీళ్ళంతా మత ప్రచారకులుగా లేదా దైవ ప్రచారకులుగా ఆయా మతములు, ఆయా విధానములను బలపరుస్తూ ఉంటారంటే ప్రజలను వాటికి హత్తుకునేలా, ప్రజలు వాటికి హత్తుకునేలా, ప్రజలకు అవి నచ్చేలా దైవ మార్గాలు, ప్రజల దైవ మార్గాలను ఎందుకు అనుసరించాలి అనేటువంటి విధానాలలో మీకు రక్షణ లభిస్తుంది భగవంతుడి నుంచి అని, భగవంతుడితో భక్తులు సాగేలా, మనుషులు సాగేలా వీళ్ళు ఆ భగవత్ దైవీ జ్ఞానాన్ని, మత జ్ఞానాన్ని ప్రజలకు అందిస్తూ ఉంటారు. అంటే దేవుడు లేదా మతము ఆ జ్ఞానాన్ని, దైవ లేదా మత జ్ఞానాన్ని అందించే ఆ మతపు తాలూకా మత పెద్దలు లేక గురువులు లేదా మాతాజీలు, వారి తర్వాత సామాన్య భక్తజనం దానిని నమ్మి ఎవరికి నచ్చిన మతంలో వాళ్ళు సాగుతూ, ఎవరికి నచ్చిన దైవాన్ని వాళ్ళు ఆయా పద్ధతులలో వారి వారి అవకాశములను బట్టి ఆయా ఆరాధనలో, ప్రార్థనలో చేసుకుంటూ, ఆ గ్రంథాలను పఠించుకుంటూ తమ జీవితాలను గడుపుతూ ఉంటారు. ఇది సహజంగా ప్రపంచంలో మనం ఇప్పుడు చూసేది, చేసేది. ఇదంతా కూడా మనం ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, స్వీయ అంతరంగ వ్యక్తిగత చదువు, అంటే మనకు సంబంధించిన వ్యక్తిగత చదువు. వ్యక్తిగతము అన్నప్పుడు నేను శరీరము అనే భావనలో ఉన్న మనిషి శరీరము గూర్చే అనుకుంటారు అన్న ఉద్దేశంతో మళ్ళీ స్వీయ అంతరంగ వ్యక్తిగత చదువు అంటున్నాం. అది శరీరము గూర్చి, నా మనసు గూర్చి, బుద్ధి గూర్చి, అహంకారం గూర్చి, నాలో ఉన్న ప్రాణశక్తి గూర్చి మొత్తముగా నా గూర్చిన సంపూర్ణ చదువు. అందులో భాగంగా విషయాలు చెప్పుకుంటున్నాం. ఇది ప్రపంచం సహజంగా దైవ మార్గాలలో నడిచే విధానం ఇదేని. భౌతికతను గూర్చి మనం పెద్దగా చెప్పుకోవక్కర్లేదు. ఎందుకంటే సహజంగా అప్రయత్నముగానే మనిషి జీవించుకు వెళ్ళిపోయేలా శరీర నిర్మాణం ఉంది. వృత్తి వ్యాపార ఉద్యోగాలు, సహజంగా ఆకలి పుట్టడం, ఆ ఆకలి కోసం మనిషి ప్రయత్నించుకోవడం. అసలు మొట్టమొదట పుట్టిన పసిబిడ్డకి ఏమీ తెలీదు, కానీ ఆకలి లోపల కలుగుతుంది. అది బిడ్డ యొక్క ప్రయత్నం కాదు. ఆకలిని బిడ్డ పుట్టించుకోవాలా, కలుగుతుంది ఆకలి. అక్కడి నుంచి ఇంకా ప్రయత్నం దానంతట. అంటే అప్రయత్న ప్రయత్నాలు ఎందుకు మొదలైనవి అంటే అప్రయత్నంగా ముందు ఆకలి మొదలైంది, దానికోసం ప్రయత్నం మొదలైంది. అలాగే అప్రయత్నంగా కాలకృత్యాలు తీర్చుకోవాలనిపిస్తుంది, దానికోసం ప్రయత్నం ఉంటుంది. అలా మన లోపల అప్రయత్నంగా జరిగేటువంటి, అంటే మనతో సంబంధం లేకుండానే మన శరీరంలో జరిగేటువంటి విషయాలు, కదలికలు మన కదుపుతూ ఉంటాయి.
అలా మన పంచేంద్రియాలకు అప్రయత్నముగా అనిపిస్తూ ఉంటుంది. ఆకలి ఎలా వేసిందో, మలమూత్ర విసర్జన ఎలా చేయాలనిపించిందో అలా అనేకం అనిపించటం అనేది జరుగుతూ ఉంటుంది. దానికి ప్రయత్నించటం జరుగుతూ ఉంటుంది. దాన్ని పొందుదామని అందరం ప్రయత్నిస్తూ ఉంటాం. ఈ అనిపించేవి, ప్రయత్నించేవి, ప్రయత్నించి పొందేవి, పొందినటువంటి అనుభవాలు ఇవన్నీ మొత్తంగా మనసులో ఉండిపోతాయి. అదే మనసు. మళ్ళీ అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ తెలిసిన వాటి నుంచి, పొందిన వాటిలోంచి, మనసులోంచి మళ్ళీ అనిపించడం మొదలవుతుంది. అంటే శరీరపరంగా ఆకలి దానంతటా అది అనిపిస్తుంది, మలమూత్ర విసర్జనలు దానంతటా అనిపిస్తాయి. పసిబిడ్డలకు ఉండేది ఇంతే. ఫస్ట్ ఆకలి దానంతటది, మలమూత్ర విసర్జనలు అక్కడే ఆ పడుకున్న ప్రదేశంలోనే విసర్జన చేసుకుంటూ ఉంటారు. ఏదో కాళ్ళు చేతులు కదుపుకుంటూ ఉంటారు. కొంచెం కొంచెంగా గుర్తిస్తే అక్కడ ఆ మనుషులను చూసి నవ్వుతూ ఉంటారు అంతే. అక్కడి నుంచి ఇంకా తెలుసుకుంటూ సాగుతున్నప్పుడు ఏర్పడుతుంది మనసు. అయితే ఏర్పడినటువంటి మనసులో ఏముందంటే అన్నీ మనం గ్రహించిన విషయాలే, అన్ని గ్రహించిన విషయాలే. ఇలా ఈ ఆకలిని అప్రయత్నంగా మనలో కలిగేది ఏది ఉందో, ఈ మలమూత్రములని అప్రయత్నంగా మనలో కలిగేది ఏది ఉందో, అలాగే మనం గాలి పీల్చుకొని వదలటం, బ్రతకటానికి గుండు కొట్టుకోవటం, అవన్నీ ప్రయత్నాలు. అసలు మనతో సంబంధం లేదు. వాటంతటా జరిగిపోతున్నాయి. లోపల అవయవాల పనితీరంతా. ఇప్పుడు బిడ్డ పాలు తాగితే అదంతా జీర్ణం అవటం, శక్తిగా మారటం, వాటంతటా జరిగిపోతున్నాయి. ముందు మనం కొంత మన గురించి మనం తెలుసుకోకపోతే అసలు మన విధానం అర్థం కాదు. అంతా ఏదో మన చేతిలోనే ఉంది, మనమే అన్నీ చేసేసుకోగలం, మన వలన అన్నీ అయిపోతాయి అనేటువంటి భావనల్లో మనిషి బతుకుతూ ఉంటాడు. నేను ఏదో భౌతికమైన విషయాలను చూసి, అరే నేను అలా ప్రయత్నించి ఉంటే, నేను ఇలా చేయకుండా ఉండుంటే, ఇలా చేసి ఉండుంటే, అలా అనుకోకుండా ఉండుంటే, వీళ్ళు నాకు అడ్డం రాకుండా ఉండుంటే, వాళ్ళంతా నేను చెప్పినట్టు విని ఉంటే, ఇది ఎలా జరగకుండా ఉండుంటే, అది అలా జరిగి ఉండుంటే, ఇవన్నీ నేను జరిపోయొచ్చు, నేను అలా జరపలేకపోవటం వలన ఇదంతా మారిపోయి అస్తవ్యస్తం అయిపోయింది, లేదా నేనే ప్రయత్నించటం వలన ఇదంతా సాధించాను అనేటువంటి ఒక భావన మనకు బలపడుతూ ఉంటుంది నిత్య దినచర్యలో. ఆ భావన బలం మనలో అహంకారము, నేను అనే ఒక అహంకారాన్ని బలపరుస్తూ నా వలన అన్నీ అయిపోతున్నాయి నా జీవితంలో, లేదా ఇతరుల జీవితాల్లో కూడా నేను కష్ట నష్టములు కలిగించగలను, లాభములు కలిగించగలను అనేటువంటి భావన బలపడుతూ ఉంటుంది. దీన్నే ఆధ్యాత్మిక భాషలో ఏమని చెప్పారంటే నేను కర్తను అనే భావం పెరుగుతూ ఉంటుంది అని చెప్పారు. నేను కర్తను అని. అది మన కుటుంబానికి కావచ్చు, మన విషయాలకు కావచ్చు, ఏదైనా నేను కర్తను, నేను లేకపోతే కొంత ఇక్కడ ఉండదు, సాగదు, నా వలనే సాగుతుంది అనేటువంటి ఒక భావన ఏర్పడుతుంది, ఒక బలమైన భావన. అందుకని సంపూర్ణంగా ముందు విషయాలను అర్థం చేసుకుంటే అసలు నా వలన, నాలోనే అంటే నా శరీరంలోనే ఎంత జరుగుతుందో ఎంత జరగట్లేదు, ఇది ముందు మూలం మనం తెలుసుకోవాల్సింది. బయట విషయాల తర్వాత మనం ఎంత ప్రయత్నిస్తే ఏం జరిగిందనే తర్వాత అసలు ప్రకృతికి సంబంధించిన విషయాలు. ముందు అసలు నాలో నాకు ఎంత జరుగుతుంది అంటే ఆకలి దానంతట పుడుతుంది, నా ప్రయత్నం కాదు, ప్రయత్నము దానంతటే జరుగుతుంది. మలమూత్ర విసర్జన దానంతటే జరుగుతున్నాయి. ఊపిరి తీసుకోవటం వదలటం దానంతటే జరుగుతుంది. మొత్తం శరీర అవయవాల ఫంక్షనింగ్ అసలు మనకు తెలియదు. ఇప్పుడు మనం గాలి పీల్చుకుంటున్నాం, మనం పీలుస్తున్న గాలిలో ఉన్నటువంటి అనేక దుమ్ము ధూళి కణములు డైరెక్ట్గా అలా గాలితో పాటు లంగ్స్లోకి వెళ్ళిపోతే మొత్తం మన ఊపిరితిత్తులు పాడైపోతాయి. చిన్న ధూళి కణం కూడా ఊపిరితిత్తులు భరించలేవు. అందుకని మన ముక్కులోనే అనేక వెంట్రుకలు ఉంటాయి. అలాగే ముక్కులో తడి ఉంటుంది. ఆ తడి, ఈ వెంట్రుకలు మనం పీలుస్తున్న గాలిలో ఉన్న దుమ్ము ధూళి కణములను అక్కడ ఆపేసి ఒట్టి ఫ్రెష్ గాలిని పంపిస్తాయి లోపలికి. అందుకని ఆ ఏర్పాటు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఫిల్టరైజేషన్ అంటే గాలిని ఫిల్టర్ చేసి పంపుతున్నాయి లోపలికి, మన లోపలికి. అదే ముక్కులోంచి మనకి చెత్త చెదారం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అలా
చెవుల్లో కూడా మీకు చూస్తే గుబులేని బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అది ఆటోమేటిక్గా బాడీలో తయారవుతుంది, అది మనం చేసేది కాదు. బయట మెషినరీకి కనుక గ్రీజు పెట్టినట్టు ఆయిల్ వేసినట్టు లోపలే తయారైపోతున్నాయి అన్నీ. శరీర ఫంక్షనింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది లోపల. దీనికి మన ప్రమేయం ఉందా? అసలు ఈ శరీర మిషన్ తయారీకి మన ప్రమేయం ఏమన్నా ఉందా మీరు ఆలోచించుకుంటే, అంటే నేను అనే భావన, నేను కర్తనే అనే భావన, ఆ కర్తృత్వ భావన ఎంత తగ్గించుకోవచ్చో తెలుస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అసలు మనిషి జీవితంలో అంటే, నేను కర్తను అనేటువంటి కర్తృత్వ భావన ఎంత పెరుగుతుంటే అంత భయం పెరుగుతుంది, అంత బాధ పెరుగుతుంది, అంత దుఃఖం పెరుగుతుంది, అంత ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి, అంత నేను ఏదో చేసేయగలనని అనిపిస్తూ ఉంటుంది, చేయాలనిపిస్తూ ఉంటుంది. అలా చేస్తూ ఏదైనా పొందినప్పుడు ఇదంతా నేనే చేశాను, నా వల్లనే జరిగింది అని ఆ పొందిన సుఖానుభవం, ఆ పొందిన అనుభవం, ఆనందానుభవం, ఈ పొందటం అనేది నా తెలివి, నా ప్రజ్ఞ, నా శ్రమ, నా వలనే జరిగిందని కర్తృత్వ భావము పెరుగుతూ ఉంటుంది. అదే అహంకారము, నేను కర్తను అన్న భావము. అయితే దీన్ని అనుకోవటం తప్పులేదు, కానీ ఎంత అనుకోవాలి అనే దాంట్లోనే ఇక్కడ ప్రాబ్లం ఉందని, దాని యొక్క సంపూర్ణత మనకు తెలియాలి. నేను ఎంత కర్తను అంటే అసలు మన శరీర నిర్మాణానికి సంబంధించింది ఏది మనకు తెలియదు, అది మన చేతిలో లేదు. దానంతటి జరుగుతుంది. అంటే ప్రయత్నము మన జీవితము. తల్లిదండ్రులు స్త్రీ పురుషులు కలిశారు, అసలు ఈ శరీరం ధరిస్తామని మనకు తెలియని కూడా తెలియదు, వాళ్ళకు కూడా తెలీదు, మన తల్లిదండ్రులకు కూడా తెలియదు. వాళ్ళు ఒక ఆనందం కోసం, శారీరక ఆనందం కోసం కలిశారు. అప్పుడు మనం ప్రయత్నంగా మనం వచ్చాం అంతే. బిడ్డల కోసం అని అక్కడ జరిగిన చర్య కాదు అది. ఒక సుఖభావనలోంచి బిడ్డల ఉత్పత్తి జరగాలని సృష్టి ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యవస్థ అది. చూడండి, అసలు మన మొదల్లోనే మన ప్రయత్నం లేదు, మన మొట్టమొదటి స్థితిలోనే మన ప్రయత్నం లేదు. ఎవరో ప్రయత్నం, ఎవరో సుఖపడుతుంటే వాళ్ళు కూడా బిడ్డలు కావాలని కాదు, శారీరక కోరికల కోసం ఎవరో తపన పడుతుంటే, వాళ్ళు సుఖపడుతుంటే, వాళ్ళ భోగములోంచి వచ్చినటువంటి ఊహించినటువంటి ప్రొడక్ట్ మనం. ఎవరైనా అంతే, మానవ జాతి మొత్తం అంతే, ఎక్కడైనా అంతే. మానవ జాతి కాదు, మొత్తం సృష్టి అంతా ఇలాగే సాగుతూ ఉంటుంది. అయితే ఇదంతా ఏంటంటే సృష్టి ఆ బలీయతలు కల్పించి చేసిన ఏర్పడ్డది. అంటే ఇప్పుడు కర్త సృష్టి, కర్త నేనా? అందుకు ఈ పాయింట్ మాట్లాడేది. కర్త ఎవరో, ఇక్కడ కర్త ఎవరో అంటే కర్త దేవుడు అనే పదం మీరు వాడచ్చు, మీరు మతం అయితే మీరు అలా పెట్టుకోండి. కానీ ఇక్కడ అర్థం చేసుకోవడానికి విషయం, మనకి ఏ దేవుడు కనపడతలేదు. దేవుడి దగ్గరికి వెళ్దాం, స్లోగా అర్థం చేసుకుందాం, ముందు విషయాలను అర్థం చేసుకుందాం. కర్త అనే ప్లేస్లోనే దేవుడిని తెచ్చుకున్నారు చాలా మంది. ఎందుకంటే అర్థం కాక, అలానే ఈ సృష్టిలో ఉన్నదంతా ఏం కనపడుతుంది? మనుషులు కనపడుతున్నారు, చెట్లు కనపడుతున్నాయి, జంతువులు కనపడుతున్నాయి, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు కనపడుతున్నాయి. ఏది చూసినా మనిషి కంటే అన్ని అల్పంగానే ఉన్నాయి. ఎందుకంటే మనిషి జంతువులన్నింటినీ సర్కస్లో పెట్టి ఆడిచ్చేస్తున్నాడు, జంతు ప్రదర్శనశాలలో పెట్టి టికెట్లు పెట్టి అమ్ముకుంటున్నాడు. ఇక వృక్షాలు అన్ని మనిషి వాడేసుకుంటున్నాడు. భూమి మీద ఉన్న అన్నిటి మీద మనిషి డామినేట్ చేయగలిగాడు, వాటిని అన్నింటినీ వాడుకోవటం నేర్చుకున్నాడు, వాటి మీద ఒక ఆధిపత్యాన్ని పొందాడు. అందుకని నేను కర్తను అనే భావం పెరిగింది. అసలు అందుకని కూడా పెరిగింది నేను కర్తను అనే భావం. అయితే అసలు ఇవన్నీ అలా ఉంచింది ఎవరు, ఉంచడానికి కారణం ఏంటి అన్నప్పుడు, మనిషికి చుట్టూ ఉన్నాయన్ని తనకంటే డౌన్లోనే కనపడుతున్నాయి, తాను అన్నిటి మీద ఆధిపత్యం చలాయించగలుగుతున్నాడు, అన్నింటినీ వాడుకోగలుగుతున్నాడు కనుక ఎవరో దీనికంటే గొప్పవాళ్ళు ఉండాలని ఊహించాడు. అంటే తనకంటే గొప్పవాళ్ళు, ఎందుకని వీటినన్నిటిని నేను వాడుకోగలుగుతున్నా, కానీ మళ్ళీ నేను నాకు ఇష్టం వచ్చినట్టు సుఖంగా ఉండలేకపోతున్నా, నేను నాకు ఇష్టం వచ్చినట్టు ఒక నిర్ణయాత్మకంగా ఉండలేకపోతున్నా, నా శరీర ఎదుగుదల, తరుగుదల, మరణాలు ఇవన్నీ నా చేతిలో లేవు.
కాబట్టి ఏదో నన్ను మించిన ఇంకో శక్తి ఉంది, ఈ సృష్టిని మించిన ఇంకో శక్తి ఉందని ఊహాత్మక భావన చేశాడు. ఆ శక్తికి దేవుడు అని పేరు పెట్టాడు. అంతే. ఆ దేవుడు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేయాల. ఆ దేవుడికి ఆకృతి ఆకారం కల్పించుకున్నాడు. ఎవరి విధానాల్లో వాళ్ళు తయారు చేసుకున్నారు. అవే అనేక మతములు అంటే. అందుకని దేవుడు అనే కాన్సెప్ట్ అది. అయితే ఇక్కడ మనిషికి నేను కర్తననే భావన పెరగడానికి కారణం ఏంటి అంటే, తన మూలాన్ని తెలుసుకోవాలి. అసలు తను ఎక్కడి నుంచి వచ్చాడంటే తల్లిదండ్రులు, ఓకే బాగానే ఉంది, వాళ్ళిద్దరూ కలిస్తే అసలు నేను రావటం ఏంటి? నాకు తెలియదే, నేను రావాలని అనుకోలేదే, ఈ శరీరం ధరించాలని నేను అనుకోలేదే. అంటే ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. మళ్ళీ ఎవరి మతాలలో చెప్పిన కర్మ సిద్ధాంతాలు ఇంకోటి వద్దు, జరుగుతుందని ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. అన్నప్పుడు నాకేమీ తెలియదు కదా, వాళ్ళిద్దరూ కలిస్తే నేను రావటం ఏంటి అంటే, ఏదో ఒక పద్ధతి, విధానం, నియమం, ఒక తీరు ఇక్కడ నడుస్తుంది. ఆ తీరులో నేను వచ్చానంతే, ఆ విధానంలో నేను వచ్చానంతే, ఆ ప్రాసెస్లో నేను వచ్చానంతే. నేను రావాలన్నది అసలు నా నిర్ణయమే కాదు. నేను వచ్చేయటం జరిగింది అనేది ఒక ప్రాసెస్లో జరిగింది అంతే. ఆ ప్రాసెస్ యొక్క తీరును గమనిస్తే దాన్ని సృష్టి అన్నాం. ఇది సృష్టిలో జరుగుతున్న ప్రాసెస్. ఆ సృష్టి శక్తిని మీరు దేవుడు అనుకోండి, కానీ ఒరిజినల్గా ఇక్కడ కనపడుతూ జరుగుతుంది సృష్టి. ప్రకృతి అని పేరు పెట్టారు. ప్రకృతి అన్నప్పుడు స్త్రీ పురుషులిద్దరికీ కలవాలని అనిపించటం, ఆసక్తి ఉండటం, స్త్రీ శరీర నిర్మాణం, పురుష శరీర నిర్మాణం, ఇవన్నీ కూడా ఎవరు ఎన్నుకొని చేసుకుంది కాదు. ఎవరు ఇప్పుడు మనం ఎన్నుకొని చేసుకుంది కాదు అది. అందుకని ఈ కర్తృత్వ భావన ఎంతవరకు నేను కర్తనని నేను అనుకోవచ్చు, అది ఇప్పుడు డిస్కషన్ అది ఈ శీర్షికలో. అంటే అసలు నేను రావడానికి నా ప్రమేయం లేదు, ఈ శరీర నిర్మాణంలో నా ప్రమేయం ఏమీ లేదు. ఆటోమేటిక్ మిషన్లో శరీరం పనిచేస్తుంది. గమనించి చూసుకోండి ఎవరికైనా, శరీర పనితీరు మొత్తం ఆటోమేటిక్ మిషన్లో ఉంది. పైగా నేను పుట్టడానికి అసలు నేనే కారణం కాదు. పోనీ నన్ను పుట్టించాలని ఎవరన్నా ప్రయత్నించారా అంటే లేదు. వాళ్ళ ఏదో సుఖభోగాల కోసం వాళ్ళు ప్రయత్నించుకుంటుంటే, వాళ్ళ శారీరక కోరికల కోసం వాళ్ళు ప్రయత్నించుకుంటుంటే నేను పుట్టాను. పోనీ పుట్టిన నాకు ఇప్పుడు ఆ కోరికలకు ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఇప్పుడు గర్భం ధరిస్తున్నాం లేదా ఇప్పుడు బిడ్డలు లేడని తెలుసా అంటే అది కూడా తెలియదు. ఆ స్త్రీ శరీరంలో కొంతకాలం తర్వాత మార్పులు వస్తాయి, అది కూడా సృష్టి చేసిన ఏర్పాటు. సహజమైనటువంటి శారీరక స్థితికి భిన్నంగా మార్పులు వచ్చినప్పుడు ఆ స్త్రీ గుర్తించింది, నేను గర్భం ధరించాను, నాలో బిడ్డ ఎదగడం జరుగుతున్నది అని. ఇదంతా కూడా అసలు ఇంతకీ వాళ్ళకు కూడా తెలియదు. మళ్ళీ పని దీనికి కర్తల తల్లిదండ్రులు అందామంటే వాళ్ళకు కూడా తెలియదు. అసలు చూడండి ఎంత చక్కగా జరిగిపోతున్న ప్రాసెస్. అంటే మన ప్రమేయం లేకుండా జరుగుతున్న ప్రాసెస్ అనే విషయాన్ని మనం గుర్తుంచుకున్నప్పుడు నేను కర్తననే భావాన్ని అసలు ఎంతవరకు ఉంచుకోవచ్చు అంటే, త్రిపుర రహస్యము అనేటువంటి ఒక బుక్ ఉంది. ఆ త్రిపుర రహస్యము అనేటువంటి పుస్తకంలో అది మొదలవటం ఎలా మొదలవుతుంది అంటే, నేను కర్తను అనేటువంటి విషసర్పము కరిచిన వారిని ఇక్కడెవరూ ఇంకా రక్షించలేరు అని. అంటే నేను కర్తను అనేటువంటి భావం ఎవరికి కలిగిందో అది ఎలాంటి భావం అంటే, ఒక విషసర్పము నిన్ను కరిచింది, కాలకూట విషంతో నిండిన ఒక సర్పము నిన్ను కరిచింది అంటే మనిషికి తెలుసుగా, పాముల ఆ భాషలో చెప్పారు. వాడిని ఎవరూ రక్షించలేరు, ఇంకా ఆల్రెడీ విషం వెళ్ళిపోయింది లోపలికి. అలాగే నేను కర్తననే భావము శరీరంలోకి వెళ్ళిపోయిన వాడిని ఎవరూ రక్షించలేరు. ఎలా రక్షించలేరు అంటే, వాడికి సత్యము తెలియదు, నేనే కర్తను అనుకొని చచ్చిపోయే వరకు ప్రయత్నించుకుంటూ ఉంటాడు. చావు కూడా మళ్ళీ తన ప్రమేయం లేకుండా వస్తుంది, అయినా ఆలోచించడు, చావకూడదు అనుకుంటూ ఉంటాడు. చచ్చే నిమిషానికి కూడా నేను చావననే అనుకుంటూ ఉంటాడు, చావకూడదు అనుకుంటానే ఉంటాడు, ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఆ పాయింట్ బేస్డ్ జ్ఞానం అనమాట. అంటే ఇందులో అద్భుతం ఏం లేదు, మళ్ళీ ఇదే ఆధ్యాత్మిక చదువు. ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకో.
దాని కల్పనలేమి అద్దుకో, ఎటువంటి సృజనాత్మక కల్పనలో అద్దుకో, మత సాహిత్యం అద్దుకో, ఎవరో చెప్పినవి అద్దుకో, ఎక్కడెక్కడో కథలు తెచ్చి అద్దుకో. విషయాన్ని ముందు ఉన్నట్టు చూడు, తర్వాత ఎవరు చెప్పినవన్నా తీసుకుందాం, అందులో మంచి ఉంటే ఆచరించుకుందాం, అన్నిటినీ తీసుకుందాం. ముందు పరిశీలించేటప్పుడు నిజాన్ని పరిశీలించుకో. అసలు నేను కర్తను అనేటువంటి దాన్ని ఎంతవరకు అనుకోవచ్చు అంటే అసలు ఎక్కడ పుట్టుకలో ప్రమేయం కనపడతలా, శరీర నిర్మాణం దానంతటా జరిగిపోతుంది. శరీర నిర్మాణం జరుగుతున్నప్పుడు కనీసం పోని కలిసినప్పుడు ఆ తల్లిదండ్రులకు తెలుసా బిడ్డ గర్భంలోకి వెళ్ళినట్టు ఒక కణం వెళ్ళింది వీర్య కణం అని తెలుసా? తెలీదు. మళ్ళీ స్త్రీ శరీరంలో మార్పులు వచ్చి అది కూడా కొంతకాలం గడవాలి, గడిచినాక మార్పులు వస్తాయి. ఆ మార్పులను బట్టి నాలో లోపల ఒక బిడ్డకి అవకాశం ఉంది అని మళ్ళీ వెళ్ళి అన్ని టెస్టులు చేయించుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి. మళ్ళీ అక్కడి నుంచి ఆ బిడ్డ మళ్ళీ కడుపులో ఉన్న బిడ్డ మళ్ళీ మరణించకుండా కడుపులోనే అంటే పిండ దశలోనే పాడైపోకుండా మరణించకుండా అబార్షన్స్ అంటారు, బోల్డ్ మందికి జరిగిపోతుంది. అన్ని జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ బిడ్డను పెంచుకుంటూ రావాలి. అంటే తన జీవన శైలిని కరెక్ట్గా పెట్టుకోవాలి. అది తనకు తెలుసా పోనీ తన లోపల బిడ్డ ఎలా ఉంది అని తనకు అనుభవంగా ఉందో, తన లోపలేగా ఉంది అంటే అసలు లేదు. ఆ తల్లికి అనుభవం అసలు లేదు. ఆ తల్లికే తెలియకుండా తల్లిలో బిడ్డ పెరిగిపోతుంది. ఎంత చిత్రత ఒకసారి ఆలోచించండి. కర్త అనే భావం మనకు ఆపాదించుకోవచ్చా? ఆ తల్లికే తెలియకుండా ఆ తల్లిలో బిడ్డ పెరిగిపోతుంది, ఆ తండ్రికి తెలియకుండా ఆ తండ్రిలోంచే ఈ బిడ్డకి సంబంధించినటువంటి విత్తనం వెళ్ళి తల్లిలో ప్రవేశించింది, తల్లి గర్భంలో. ఎంత ఇదిగా ఉందో చూడండి. ఒక చిన్న కంటికి కనిపించినటువంటి మనం చూడలేనటువంటి 1,00,000 రెట్లో 2 లక్షల రెట్లో పెద్దది చేస్తే అది మనకి చిన్న ధూళికణంలా కనపడుతుంది, లేకపోతే ఇంక అసలు చూడలేము మనం. అలా పెద్దది చేసేటువంటి పరికరాలను కనుగొన్నారు కనుక మైక్రోస్కోపులోనే అవని. ఇది కూడా తెలిసింది, లేదా తెలీదు. కానీ ఇదంతా గమనిస్తే ఏం తెలుస్తుంది మనకి? ఒకసారి ఆలోచించండి, ప్రశాంతంగా ఆలోచించండి. మన పుట్టుకకు మన ప్రమేయమే లేదు, అసలు ప్రమేయమే లేదు. పోయి మన పుట్టుకకు ముందు మనకేమన్నా తెలుసా? అక్కడ ప్రమేయం ఉందా అంటే లేదు. మన పుట్టుకకు ముందు మనం వీర్యముగా ఉన్నాం తండ్రిలో తల్లిలో. జస్ట్ ఎనర్జీ, అదొక ఎనర్జీ శక్తి అంతే. అలా వీర్యముగా అవుతుంది ఏంటి అంటే మనిషి తినేటువంటి ఆహార పదార్థములు జీర్ణమయ్యి పచనమయ్యి మళ్ళీ జీర్ణం అవటం మనకు తెలుసా? మన ఆహారం తినడం వరకు మనకు తెలుసు, ఏం తింటున్నామో తెలుసు, ఏమి తినాలో తెలుసు. అది కోరికల ప్రకారం, ఇష్టాల ప్రకారం, రుచుల ప్రకారం మనకు నచ్చినవి తిని నేను కర్తను అనుకుంటూ ఉంటాం. ఓకే, తప్పులేదు, నువ్వు కర్తవే. ఎందుకంటే నువ్వే సంపాదించుకున్నావు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసావు, డబ్బు సంపాదించావు, నీకు నచ్చినవి కొనుక్కున్నావు, తెచ్చుకున్నావు, నువ్వు తినాలనుకున్నవే తిన్నావు. ఓకే, బాగానే ఉంది, నీకు నచ్చిన రుచులు తెచ్చుకు తిన్నావు, కాబట్టి నేను కర్తనని నువ్వు అనుకోవటంలో తప్పు లేదు. కానీ మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూడు, అక్కడ ఆగిపోతావే. అన్ని పైకి కనిపించేవే చూస్తావే, పైకి కనిపించే చూస్తున్నావు, కానీ జరిగేవి నీలోనే జరుగుతున్నావు. అవి కూడా చూడు, అవేం అద్భుతాలు మహిమలు ఎక్కడ దాక్కొని రహస్యంగా లేవుగా, అన్ని నీలోనే జరుగుతున్నాయిగా. నువ్వు తిన్న ఆహారం దానంతటది ఎలా పచనం అవుతుంది? శరీరంలో జీర్ణ రసాలు ఎందుకు ఉత్పత్తి అవుతున్నాయి? ఒక మనిషి ఆహారం తింటున్నప్పుడు నోట్లో లాలాజలంతో మొదలుకొని జీర్ణ రసాల వరకు ఎన్ని రకాల కెమికల్స్ రిలీజ్ అవుతాయో అంతులేనన్ని. లివర్ అసలు ఎన్ని వందల వేల కెమికల్స్ను ఉత్పత్తి చేస్తుందో, ఎన్ని శరీర అవయవాలు ఎన్ని రకాల పనులు చేస్తాయో, అదే అసలు ఏమన్నా నీకు సంబంధం ఉంది? అది పోనీ నీకు తెలుసా ఇలా జరుగుతుందని లోపల? మరి శరీరం నేనేగా, నాదే అనుకుంటున్నాగా, కర్తను నేనే అనుకుంటున్నాగా. నాకు తెలుసా, నీకు తెలుసా అన్నప్పుడు నాకేం తెలుసు అంటే బయట పదార్థములు తెలుసు, వాటికి అవసరమైన ధనాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నించాను, ఆ ప్రయత్నం తెలుసు, తెలిసిన విషయంలో తెలిసిన విధంగా ప్రయత్నించాను. మళ్ళీ అన్ని తెలియదు నాకు అక్కడ.
ప్రయత్నాలు కూడా నాకు తెలిసినట్టు ప్రయత్నించాను, దాన్ని తెచ్చుకున్నాను, తిన్నాను, అంతే తెలుసు. ఆ రుచి తెలుసు, పదార్థం ఎలా ఉందో తెలుసు, దానికి డబ్బుకి ఎలా ప్రయత్నించానో తెలుసు, ఎంత డబ్బు పెడితే పదార్థం వచ్చిందో తెలుసు, దాన్ని నమిలి మింగి రుచి తెలుసు. అయిపోయింది, అక్కడికి నాకు తెలుసు అన్నది అయిపోయింది. ఆ కొంచెంకి నేనేమనుకుంటున్నానంటే నేనే కర్తను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు లోపల ఎంత జరిగిందో తెలుసు. అసలు నేను నములుతుంటే నోట్లో లాలాజలం దానంతట అది ఊరు వస్తుంది. ఎలా వస్తుంది, అసలు ఎక్కడి నుంచి వస్తుంది తెలియదు, నాకేమీ తెలియదు. అక్కడి నుంచి ఇంకా వరుసగా గొంతులో థైరాయిడ్ గ్రంథులు ఉంటాయి, థైరాయిడ్ ఉత్పత్తి అవుద్ది. అక్కడి నుంచి ఇంకా వరుసగా బోల్డ్ ఉత్పత్తులు జరుగుతాయి, జీర్ణ రసాలు వస్తాయి, బోల్డ్ వచ్చి అందులో కలుస్తాయి. మొత్తంగా అన్నీ కలిపి దాన్ని పచనం చేస్తాయి. పచనం చేసినటువంటి అంటే జీర్ణక్రియ లోపల జరుగుతుంది ప్రాసెస్. అది మనం తీసుకున్న ఆహారాన్ని బట్టి 6 గంటల నుంచి 24 గంటల వరకు ప్రాసెసింగ్ జరిగిపోతూనే ఉంటుంది. అంటే నువ్వు తిన్న పదార్థపు యొక్క స్థితి గతిని బట్టి నీకేమన్నా తెలుసు అసలు లోపల నీకు జరుగుతుందని, ఈ ప్రాసెస్ అంతా జరుగుతుందని అసలు నీకు ప్రమేయం ఉందా? నీ లోపలగా జరిగేది నాకు తెలియదు. మొత్తంగా నానా తిప్పలో పడి అది రక్తంగా మారుతుంది. ఆ రక్తంలో కొంత భాగం మాంసంగా మారుతుంది, అందులోంచి కొంత భాగం ఎముకలు, మజ్జ, వీర్యము. అలా వీర్యము లాస్ట్ స్టేజ్ మనిషిలో. ఆ వీర్యము అనేది ఎలా ఉంటుంది మనిషిలో? ఏమీ లేదు, అది మనిషిలో ఇప్పుడు మాంసం ఎలా ఉందో అలా ఉంది అంతే. అప్పుడు అది జీవి కాదు, అసలు మనిషి ఉన్నాడు అక్కడ అంతే. ఒక స్త్రీ ఉంది, ఒక పురుషుడు ఉన్నాడు, ఇద్దరిలో వీర్యోత్పత్తి ఉంది. ఆ వీర్యోత్పత్తి ఎలా జరిగింది? సృష్టి సహజ ప్రక్రియ, లోపల శరీర నిర్మాణంలోనే ఉంది. దానికి అవసరమైన ఆహార పదార్థాలు మళ్ళీ బయట ఉన్నాయి సృష్టిలో. చాలా చిత్రం ఇది. మళ్ళీ అందులో మనకి కొన్నే సరిపడతాయి మానవ జాతికి, మళ్ళీ కొన్ని ఆహార పదార్థాలు మానవ జాతికి సరిపడవు. ఇక్కడ భూమి మీద అనేక రకాల జీవజాతులు ఉన్నాయి. అలా ఏ జీవజాతికి ఆ జీవజాతికి సరిపోయేలా ఆహార పదార్థాలన్నీ సృష్టి మొత్తం ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ అన్నిటికీ ఉన్నాయి. ఒక అద్భుతమైన ప్రాసెస్. మనం ఆహారం తినటం అనేది ఒక 10 నిమిషాల్లో పావు గంట పట్టొచ్చు అంతే. బాగా తొందరగా తినేవాళ్ళు అయితే 5 నిమిషాల్లో తిని వెళ్ళిపోతారు. ఇంకొంచెం లేటుగా కాలక్షేపంగా సినిమాలు, టీవీలు, ఫోన్లు చూసుకుంటూ తినేవాళ్ళు పోనీ ఒక అరగంట తింటారు. కానీ లోపల తక్కువలో తక్కువ ఒక 6 గంటల నుంచి ఎక్కువలో ఎక్కువ 24 గంటల వరకు నువ్వు తిన్నది ప్రాసెస్ అవుతానే ఉంటుంది, నువ్వు తిన్న పదార్థాలను బట్టి నిరంతరం. అసలు మనకి ఏమీ తెలియదు దాని గురించి. ఇప్పుడు నేను ఎంత కర్తనో, నేను ఎంతవరకు కర్తనని అనుకోవచ్చు, ఎందుకంటే శరీరమే నాది కదా. అసలు అంత ప్రాసెస్ జరిగి అదంతా వీర్యం వరకు స్టెప్పులుగా వీర్యం వరకు అయ్యి, మళ్ళీ అందులో డస్ట్ అంతా వడపోత కార్యక్రమం జరిగి, అందులో ఘన పదార్థం అంతా మలంగాను, ద్రవ పదార్థం అంతా మూత్రంగాను, చెమటగాను విసర్జించబడుతూ ఉంటుంది. ఇది మళ్ళీ చూడండి ఎంత అద్భుత ప్రక్రియ ఉందో చూడండి. అలాగే మనం రోజు జీవితం జీవిస్తున్నప్పుడు కళ్ళు వాడుతున్నాం. కళ్ళల్లో పడిన దుమ్ము కానీ ఏదైనా కానీ మళ్ళీ మీకు పుసుల రూపంలో, అంటే కంటిలోని వేస్ట్ అంతా మరుసటి రోజుకి మీరు నిద్రలేచేటోడికి బయటికి తోసేయబడి ఉంటుంది. అలాగే మనం తినటం, తాగటం ఇవన్నీ చేస్తున్నాం. అందుకని వేస్ట్ అంతా నోట్లో మనం బ్రష్ చేసుకుంటాం. అక్కడ వేస్ట్ అంతా దుర్వాసన వస్తుంది, అంతా బ్రషింగ్ చేస్తూ ఉంటాం. చర్మానికి పైన చెమట పడుతుంది, దుమ్ము ధూళి పడుతుంది, చర్మం కూడా పనిచేస్తూనే ఉంది. అందుకని రోజు చర్మాన్ని శుభ్రపరుస్తూ ఉంటాం. కానీ ఇవి శుభ్రపరిచే ప్రక్రియ, బ్రష్ చేసుకునే ప్రక్రియ, ఈ కళ్ళు శుభ్రపరుచుకొని, చెవులు శుభ్రపరుచుకొని, మలమూత్ర అవయవాలు శుభ్రపరుచుకొని, మలమూత్రములు చేసుకొని, ఈ శుభ్రపరుచుకునే ప్రక్రియకి మళ్ళీ నేను కర్తను అనుకుంటున్నాం. పైనుంచి చేసుకొని లోపల నుంచి నెడతంది ఎవరు అసలు బయటికి తెలియదు. దాని గురించి ఆలోచన లేదు. దీని వరకు నేను కర్తను. దీనికి అవసరమైన వాష్రూమ్లు, బాత్రూమ్లు ఏర్పాటు చేసుకున్నాం. ఈ శుభ్రతకి నేను కర్తను. వాటికి మళ్ళీ సబ్బులు, విబ్బులు, పేస్టులు రకరకాలు పెట్టుకున్నాం.
ఈ వస్తువుల తయారీని చూసి నేను కర్తను అనుకుంటున్నాం, వాటిని తెచ్చుకొని అనుభవిస్తూ కర్తను అనుకుంటున్నాం. కానీ ఈ బయట నుంచి తెచ్చుకునేటువంటి వస్తువుల యొక్క క్రియాత్మకత ఎక్కువ ఉందా, లేదు మనం బ్రతకడానికి శరీరంలో దానంతట అది పనిచేస్తున్న క్రియాత్మకత ఎక్కువ ఉందా ఒకసారి పరిశీలించండి. అప్పుడు ఆటోమేటిక్ అంటే ఇది తెలుసుకోవటం వలన ఏమవుతుంది, ఎందుకు ఇదంతా తెలుసుకోవటం అండి అంటే ఇదే ఆధ్యాత్మిక చదువు. నీ గూర్చి నీకు తెలియటం, నీ సంపూర్ణత్వం. దీన్ని పదే పదే మననం చేసుకుంటున్నావు అనుకో, సృష్టి సత్యం అర్థమయ్యి నీకు మూఢత పోద్ది, మూర్ఖత పోద్ది. నేను కర్తనన్న భావం ఎంత తగ్గుతూ ఉంటుందో అంత దుఃఖం పోద్ది, అంత బాధ పోద్ది, అంత ఊహాత్మక భ్రమాత్మక విషయాలు తగ్గిపోతాయి. సత్యతలో జీవించడం వస్తుంది. దానివలన సత్యతలో జీవిస్తున్నప్పుడు జరుగుతున్న చర్యలను యాక్సెప్ట్ చేయటం వస్తుంది. అంటే సృష్టిని ఒప్పుకోవటం వస్తుంది, అంగీకరించటం వస్తుంది. లేదా సృష్టి వ్యతిరేక జీవితం జీవిస్తూ ఉంటావు, అదే చెడు. దానివల్ల మళ్ళీ కర్మ ఫలితాలు వస్తూ ఉంటాయి. అందుకని ఎప్పుడు సత్యాన్ని తెలుసుకోవాలి. ఆ సత్యం ఎవరో కాదు, నేనే. సత్యం తెలుసుకోవడానికి మళ్ళీ నేను గురువుల దగ్గరికి వెళ్తాను, హిమాలయాలకు వెళ్తాను, మతాల్లోకి వెళ్తాను, దేవుళ్ళ దగ్గరికి వెళ్తాను, దేవతల దగ్గరికి వెళ్తాను, జ్ఞాన గ్రంథాలు పట్టుకు తిరుగుతాను, డ్రెస్సులు మార్చుకుంటాను. వాళ్ళు ఏవో కొత్త కొత్త డ్రెస్సులు వేసుకోవాలన్నారు, దీక్షా వస్త్రాలు ఇస్తున్నారు. ఈ ప్రపంచాన్ని వదిలి పారిపోతాను, పారిపోతే సత్యం తెలుస్తుంది అంటే అసలు సత్యమే నువ్వురా నాయన, సత్యమే నువ్వు తల్లి, నువ్వే సత్యం. నిన్ను నువ్వు తెలుసుకుంటే సరిపోయేదానికి ఎక్కడికి వెళ్తావు? నిన్ను వదిలేసి ఎంత దూరం పారిపోతావు? నువ్వు ఎంత దూరం పారిపోయేది ఎవరు? నువ్వు కదూ. పారిపోయేది ఎవరు? నువ్వేగా. హిమాలయాలకు వెళ్ళిపోయేది ఎవరు? నువ్వు కదా. అక్కడి ప్రాసెస్ అంతా ఉండదా? శరీర ప్రాసెస్ అంతా అక్కడ జరగదా? ఇలా జరగదా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా జరిగేది ఇదే శరీర ప్రాసెస్. అసలు నీ పుట్టుకకు నీకు సంబంధం లేదు. పుట్టుకకు ముందు నువ్వు ఒక మనిషిలో పదార్థ రూపంగా ఉన్నావు. ఇద్దరు మనుషులలో పదార్థ రూపంగా ఉన్నటువంటిది కలయిక వలన అది మళ్ళీ జీవిగా బయటకు వస్తుంది. ఈ ప్రాసెస్ నీకు తెలుసు? అసలు నువ్వు చేయగలవా? తెలీదు. దానంతటది జరుగుతుంది. అంటే దానంతటది జరుగుతున్నదన్న ప్రక్రియలన్నీ సృష్టి, ప్రకృతిలో అన్ని దానంతటది జరుగుతున్నాయి. అవి చెట్లైనా, మనుషులైనా, జంతువులైనా మొత్తం ప్రకృతి అంతా. ఆ దానంతటది జరుగుతున్న దాంట్లోకి నేను వచ్చాను. దాని ప్రమేయం చేత వచ్చాను, నా ప్రమేయంతో రాలా నేను. ఇక్కడ అది నా ప్రమేయం ఎంత. నా ప్రమేయం ఎంతో తెలిస్తే నేను ఎంత కర్తనో కూడా తెలుసుకోవచ్చు. ముందు నా ప్రమేయం నాకు తెలియాలి, అప్పుడు నేను ఎంత కర్తనో అనేది తెలుస్తుంది. కానీ మనందరం పైన బతుకుతున్నాం. ప్రాబ్లం అది. సత్యము మనమే అయి ఉండి మన గురించి మనం తెలుసుకోవట్లా. తెలుసుకోవడానికి తపస్సులు చేయాలంటే అక్కర్లా నాయన. తెలుసుకోవడానికి నువ్వేం కష్టపడక్కర్లా. నీ గురించి నువ్వు తెలుసుకోవడానికి కష్టపడేదే ఉంది. అది విధానం తెలుసుకో. నేను తిన్నాక నేను తినడానికి పావుగంట పట్టింది, కానీ తిన్నాక లోపల ఏం జరుగుతుంది, నా శరీరం ఎలా పెరుగుతుంది, ఎందుకు లావు అవుతున్నాను, ఎందుకు సన్నబడుతున్నాను, ఎందుకు హైట్ అవుతున్నాను, ఎందుకు శరీర ఎదుగుదల పెరుగుదల అలా సాగిపోతుంది, ఇవన్నీ తెలుసుకో. బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశలు వాటంతటా అవి జరిగిపోతున్నాయి కదా, నేనేం చేయలేకపోతున్నాను కదా. అంటే నా ప్రమేయం ఎంత ఉంది, నేను తీసుకున్న ఆహారమే నా శరీరం అవుతుందంటే. ఇంకా ఇందులో ఒక అద్భుతం మీరు గమనించారా? ఇప్పుడు మనం అందరం ఇంచుమించుగా అందరం తీసుకునే ఆహార పదార్థాలు ఒకటే. మనుషులందరం ఆహార పదార్థాలు పనికొచ్చేవి తింటాంగా. మానవ జాతికి పనికొచ్చేవి తింటాం ఆహార పదార్థాలు. కానీ ఎవరి బుద్ధులు వాళ్ళది, ఎవరి గుణాలు వాళ్ళది, ఎవరి స్వభావం వాళ్ళది, ఎవరి మనసు వాళ్ళది, ఇవన్నీ వేరువేరుగా తయారవుతాయి. కానీ నువ్వు తీసుకునే ఆహార పదార్థాలే నీ బ్రతుకు ఆధారం. మళ్ళీ ఎవరి గుణాలు, ఎవరి స్వభావాలు అన్నీ వేరువేరుగా ఉంటాయి. ఏ ఇద్దరు ఒక్కలా ఉండరు. మళ్ళీ ఇవే ఆహార పదార్థాలకు మన చుట్టూ ఉన్న కొన్ని జంతువులకు సూట్ అవుతాయి. మనుషులు తినే ఆహార పదార్థాలే కొన్ని జంతువులు తినొచ్చు, కొన్నిటికి సూట్ అవుతాయి. అది మనిషిలోకి వచ్చినప్పుడు అదే ఆహార పదార్థం మనిషి శరీరాన్ని పెంచుతుంది. అదే ఆహార పదార్థం కుక్కలోకి వెళ్ళింది అనుకోండి, కుక్క శరీరాన్ని పెంచుతుంది. మనం మిగిలిపోయిన అన్నాలని కుక్కలకు పెడతా ఉంటారు.
అనేక రకాల పశుపక్షాదులు తింటా ఉంటాయి, సూట్ అవుతాయి వాటికి. మరి వాటికి ఏమవుతుంది? ఆహార పదార్థం ఒకటే కదా. మనిషిలోకి వస్తే మనిషి శరీరాన్ని పెంచింది, జంతువులోకి వెళ్తే జంతువు శరీరాన్ని యాజ్ ఇట్ ఈజ్గా పెంచుతుంది. ఈ డిజైనింగ్ ఎవరు పెట్టారు? పదార్థం ఒకటే. ఇప్పుడు ఇది పదార్థం మనిషి శరీరాన్ని పెంచేలా అనుకూలంగా ఉందా అందులో శక్తి అంటే కాదు, అది జంతువు శరీరాన్ని అలాగే పెంచుతుంది. ఎంతమంది మనుషులు ఎన్ని రకాల తిన్నా వాళ్ళ వాళ్ళ స్వభావాలు, వాళ్ళ వాళ్ళ గుణాలు, వాళ్ళ వాళ్ళ తీరుతెన్నులు వేరువేరుగా ఉంటున్నాయి. పోనీ మనుషులది అర్థం కాకపోవచ్చు, మనకు జంతువులు చూడండి, ఒకే పదార్థం మనిషి తింటున్నాడు, అదే పదార్థం జంతువులు తింటున్నాయి, కానీ జంతువుల శరీరం జంతువుల స్టైల్లో పెరుగుతుంది. అంటే అప్పుడు వాటికి అనుకూలమైన శక్తిగా మారింది అది, జంతువులకు అనుకూలమైన శక్తిగా మారింది అది, పదార్థం ఒకటే. ఇక్కడ మనుషులకు అనుకూలమైన శక్తిగా మారింది అది, పదార్థం ఒకటే. ఇప్పుడు మీరు సృష్టి యొక్క ప్రజ్ఞని తెలివిని ఎలా ఎస్టిమేట్ చేస్తారు? ఎంత తెలివి ప్రజ్ఞ సృష్టికుండా ఉండాలి? మన తెలివి అంతా. అయితే మనకు కూడా తెలివి ఎలా వచ్చి ఉంటుంది అంటే సృష్టికున్న తెలివి, సృష్టికున్న ప్రజ్ఞ ఖచ్చితంగా మనకు కూడా వచ్చి ఉంటుంది. ఎందుకంటే సృష్టిలో మనం కాబట్టి, సృష్టితోనే ఉన్నాం కాబట్టి. అది సృష్టిచే మనకి లిమిటెడ్గా ఇవ్వబడిన ప్రజ్ఞ అయి ఉంటుంది, జంతువులకైనా మనకైనా. కానీ మొత్తం ప్రజ్ఞ అనే దానికి మూలాధారం ఏంటి అంటే అసలు సృష్టి ఇలా ఉండాలి, ఇలా జరగాలని సృష్టిలో జరుగుతుంది కనుక మూలాధారం మొత్తం సృష్టి ప్రజ్ఞే. దేన్ని మనం తెలివి అంటున్నామో, దేన్ని మనం ఇంటెలిజెన్స్ అంటున్నామో, దేన్ని మనం ప్రజ్ఞ అంటున్నామో అదంతా బేసిక్ ప్రజ్ఞ సృష్టిదే. మొత్తం ప్రజ్ఞే సృష్టి. సృష్టి వేరు ప్రజ్ఞ వేరు కాదు, మొత్తం ప్రజ్ఞే సృష్టి. అందుకని ఎక్కడికెక్కడది ఆ జంతువులోకి వెళ్తే ఎలా దానికి ఉపయోగపడాలో ఆ ప్రజ్ఞ ఆహార పదార్థాల్లో ఉంది. అదే ఆహార పదార్థాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఆ ప్రజ్ఞ ఆ జంతువు శరీరంలో ఉంది. అలాంటి ఆహారాన్ని అనేక జంతువులు తింటే అనేక మంది మనుషులు తింటారు. కానీ పదార్థంలో ఉన్న ప్రజ్ఞ మానవ శరీరంలోకి వెళ్తే మానవ శరీరానికి అవసరమైన శక్తిగా మారాలి. ఇది పదార్థంలో అంటే సృష్టి ప్రకృతిలో పదార్థం కూడా సృష్టిగా ప్రకృతిగా పదార్థ ప్రజ్ఞ, అది సృష్టి ప్రజ్ఞ. అలాగే శరీరంలోకి వెళ్ళి వచ్చిన దాన్ని తన శరీరానికి ఎలా అనుకూలంగా ఉపయోగించుకోవాలో, శక్తిగా మార్చుకోవాలో శరీరానికి ఉన్న ప్రజ్ఞ. అంటే మొత్తంగా సృష్టి ప్రజ్ఞ, అటు ఇటు ఎటైనా ఇది సృష్టి ప్రజ్ఞ. అది మనకు తెలియదు, అసలు మనకు తెలియనే తెలియదు. మన ప్రజ్ఞ ఏంటి? ఇక్కడ మనకు కూడా ప్రజ్ఞ ఉంది, మనకు తెలిసిన ప్రజ్ఞ ఉంది. ఆ పదార్థాన్ని పొందడానికి నేను ధనాన్ని సంపాదించాలి, ఆ ధనాన్ని నేను ఎలా తెచ్చుకోవాలి? ఇప్పుడున్న దేశకాల పరిస్థితుల్లో మానవులు ఏర్పరచుకున్నటువంటి మానవ ధర్మాలను పాటిస్తూ ఇప్పుడు నేను ఆ పదార్థాలను పొందడానికి చేయవలసిన ప్రయత్నాలకు సంబంధించిన ప్రజ్ఞ అది ఎవరి స్థాయిలో వాళ్ళకుంటుంది. అలా ప్రయత్నించి డబ్బు తెచ్చుకొని మళ్ళీ ఆ వస్తువుని తెచ్చుకొని ఆ వస్తువుల్ని నాకు అనుకూలమైన రుచులుగా మలుచుకొని వాటిని తినటానికి అవసరమైనటువంటి ప్రజ్ఞ. అంటే నా ప్రజ్ఞ అంతా బాహ్య ప్రజ్ఞ కనపడతానే ఉంటుంది. సృష్టి ప్రజ్ఞ అంతా అంతర్ప్రజ్ఞ, అంటే పదార్థాలు కనపడతాయి, వస్తువులు కనపడతాయి, ప్రాసెస్ తెలియదు. అందుకని కనపడే నా ప్రజ్ఞను నా ప్రమేయం అనుకొని నేను కర్తను అనుకుంటున్నాను. నేను ఆలోచించకపోవటం వలన కనపడనటువంటి నా లోపలే జరుగుతున్న మొత్తం సృష్టి లోపల జరుగుతున్న అనంత సృష్టి ప్రజ్ఞను అసలు నేను పట్టించుకోవట్లేదు. ఇప్పుడు నేను అనంత సృష్టి ప్రజ్ఞలో నా ప్రజ్ఞ తెలుసుంది, నేను అనంత సృష్టిలో నేనున్నాను. కానీ నేనన్న భావంతోనే బతుకుతున్నాను, నేనన్న పరిమితత్వాన్ని పెంచుకున్నాను. మొత్తం మిగిలిన అందరినీ అన్నిటినీ నాకు విడదీసేసాను. ఇప్పుడు నా ప్రజ్ఞ, నా కర్త అంటే నా ప్రజ్ఞ అంటే నా తెలివి, నేను అన్న నా భావన, ఈ శరీరము నేనన్న నా భావన, నేను కర్తను అంటే నా వలన నేను పనిచేసుకోవడం వలన, నేను సంపాదించుకోవడం వలన, నేను తెచ్చుకోవడం వలన, నేను ప్రయత్నించడం వలన, నా తెలివిని ఉపయోగించుకోవడం వలన నేను పొందగలిగాను, అలా నా వాళ్ళను బతికించుకోగలుగుతున్నాను, నేను నా కుటుంబం అనేటువంటి భావన ఏది బలపడుతుందో ఈ బలపడేటువంటి ఈ కర్తృత్వ భావన, అదే కర్తృత్వ భావన. అది ఎంతవరకు సత్యమో ఇది పాయింట్ మనం ఆలోచించాల్సింది. అసలు అది ఎంతవరకు సత్యం? అది పూర్తి సత్యమేనా, నిజమేనా? దానికంటే భిన్నంగా అంటే దానికి ఇప్పుడు తెచ్చుకున్నాం, తిన్నాం, ఓకే నేనే ప్రయత్నించాను,
ప్రయత్నానికి డబ్బులు తెచ్చుకున్నాను, వస్తువులు తెచ్చుకున్నాను, నేను తిన్నాను, నా కుటుంబం తిన్నారు, మేము బతికాం, ఇల్లు కట్టుకున్నాం, బతుకుతున్నాం. ఇదంతా భౌతికంగా నేను తయారు చేసుకున్నటువంటి నేను, నావి, నా వాళ్ళు అనే ప్రక్రియ అంతా కూడా ఎవరికి వాళ్ళం మేమందరం కదులుతూ ప్రయత్నించుకుంటుంటే మేము బతుకుతున్నామని మాకు తెలుస్తుంది. అందువల్ల కర్తృత్వ భావం పెరుగుతుంది. ఓకే, కానీ నేను ప్రయత్నించి తెచ్చుకొని తిన్న ఆహారము లోపల జరిగేది అసలు నాకు తెలుసా? ఆహారంలో ఉన్న ప్రజ్ఞ మనిషి శరీరంలోకి, అదే ఆహారం మనిషి శరీరంలోకి వస్తే మనిషి శరీరానికి అనుగుణంగా మారుతుంది ఆ శక్తి. అంటే పదార్థంలోనూ ప్రజ్ఞ ఉంది, మనిషి శరీరంలోనూ ప్రజ్ఞ ఉంది. తన శరీరానికి అనుగుణంగా మార్చుకుంటుంది. ఆ లోపల మనం ప్రజ్ఞ ఉపయోగించామా, డబ్బు సంపాదించడానికి తెలివి ఉపయోగించినట్టు, ప్రయత్నించినట్టు, మనం తెచ్చుకున్న ఆహార పదార్థాలను వండుకొని మన రుచికి తగ్గట్టుగా మనకి ఇష్టపూర్వకంగా తయారు చేసుకోవడానికి ప్రయత్నించినట్టు, లోపల మనం తీసుకున్న ఆహార పదార్థాలన్నీ నాకు ఈ రకమైన శక్తులుగా మారాలని మన ప్రయత్నం ఏమన్నా ఉంది అక్కడ? లేదు. జస్ట్ గొంతులోంచి గుటకేసినాక ఇక మనకు తెలియదు. నోట్లో నవలటం వరకు తెలుసు, రుచి వరకు తెలుసు, మింగటం వరకు తెలుసు. మింగిన కాంచి ఇంకా మనకు స్టోరీ తెలియదు. ఇందులో అధిక ప్రాముఖ్యత కలిగిన విషయం ఏంటి? మనం తెచ్చుకొని దాన్ని తినటమా, లేదా తిన్నాక జరుగుతున్న ప్రాసెస్ అసలు మన బ్రతికించటమా, మొత్తం అది మనంగా మారిపోవటమా? ఇదొకటే. అయితే మళ్ళీ దీనికి ఇంకోటి ఉంది. అసలు మనం తెచ్చుకుంటున్నాం ఎక్కడున్నాయి, ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం, ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఇవన్నీ మళ్ళీ ప్రకృతిలో వృక్షాల నుంచి వస్తున్నాయి, మొత్తం వృక్షాల నుంచి వస్తున్నాయి. ఒకవేళ మేము మాంసాహారం జంతువులు తింటున్నాము అని అనుకుంటే మాంసాహార జంతువులన్నీ కూడా మళ్ళీ శాకాహార జంతువులు, అంటే మొక్కల నుంచి వచ్చేటువంటి ఆకులు, అలుములు, పళ్ళు, ఫలములు తినే అవి బతుకుతున్నాయి. మూలం మొక్కలే మళ్ళీ ఆహార పదార్థాలుగా. కాబట్టి మొక్కల నుంచి మనకు ఆహార పదార్థాలు వస్తున్నాయి. మళ్ళీ మొక్కలకి ఆహార పదార్థాలను ఉత్పత్తి చేసేటువంటి విధానం ఎక్కడుంది? సృష్టిలో ఉంది. ఇప్పుడు మొక్కకు పోని తాను ఉత్పత్తి చేసినటువంటి ఆకులు గాని, కాయలు గాని, పువ్వులు గాని, పళ్ళు గాని, మొక్క జీవిస్తున్న జీవితం గాని మొక్కకేమన్నా ఉపయోగమా అంటే దానిలో లేదు. మొక్కకేం ఉపయోగం అంటే భూమిలో నీరు ఉపయోగం, భూమిలో సారం ఉపయోగం, గాలిలో సారం ఉపయోగం, సూర్యరశ్మిలో సారం ఉపయోగం, అది బ్రతకడానికి అవసరమైనటువంటి స్పేస్, ఆకాశం కావాలి. అంటే మొక్కకు మళ్ళీ ఆధారం పంచిపోతారు. దీన్ని మహాత్ములు అంటే మన పూర్వీకులు, మహాత్ములు అంటే మామూలు మనుషులే, మీరు ఏదో గొప్పగా మళ్ళీ ఊహించుకోబాకండి. మహాత్ములు అని ఎందుకు అంటున్నామంటే ఒక మంచి విషయాలను మనకు అందించారు కనుక మనం ఒక చెడు వైపు వెళ్లకుండా. ఇప్పుడు మహాత్ములు ప్లేస్లో రాక్షసులు ఆపోజిట్ దానికి. అటువంటి రాక్షస జాతి కింద చెడ్డవాళ్ళం అవ్వకుండా మంచిని అందించారు కాబట్టి వాళ్ళు కూడా మంచిగా బ్రతికారు కాబట్టి సత్యమైన మంచి జ్ఞానాన్ని అందించిన వాళ్ళని మహాత్ములు అంటున్నాం. అంతే, మనుషులే. మనుషుల్లో మంచి వాళ్ళని మహాత్ములు అన్నాం, చెడ్డవాళ్ళని రాక్షసులు అన్నాం. ఈ మహాత్ములు వీళ్ళు పరిశీలించినప్పుడు కనుగొన్న విషయం, కనుగొన్న అంటే ఎక్కడి నుంచో సృష్టించిందని కాదు, ఇక్కడ ఉన్నది ఏంటంటే ఇలా మొత్తం అన్నింటికి ఆధారం ఈ 5 పంచభూతములు అని చెప్పారు. 5 ఎలిమెంట్స్ ఏంటవి? ఆకాశము, వాయువు, తేజస్సు వెలుగు లేక అగ్ని, లేక ఉష్ణోగ్రత వేడి, ఏదైనా అనుకోవచ్చు. అంటే దాని లక్షణాలు, తేజస్సు యొక్క లక్షణాలు ఏమండి? నీరు, భూమి. ఇవన్నీ కూడా మళ్ళీ లక్షణాలు కలిగి ఉన్నాయి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము. ఆకాశ లక్షణం శబ్దం. మనకు శబ్దం ఆకాశం ద్వారానే వినపడుతుంది. ఆకాశంలోంచే మనిషికి శబ్ద ప్రయాణం జరుగుతుంది. మళ్ళీ ఇంకా ఇందులో అద్భుతం ఏంటంటే మీరు అసలు మనం ఏ శబ్దము చేయకుండా నిశ్శబ్దంగా ఏకాంతంగా ఎక్కడైనా కూర్చోగలిగితే ఆకాశంలో మీకు నిరంతర శబ్దం వినపడుతూ ఉంటుంది. ఆకాశంలో ఒక శబ్దం కొనసాగుతూనే ఉంటుంది, నిరంతరం ఉంది. అది అనాహత శబ్దము అంటారు దాన్నే.
ఒక మనకు తెలిసినటువంటి ఇక్కడ ఈ దేశంలో ప్రణవనాదము అన్నారు. ఇతర మతాలలో కూడా చెబుతారు దాన్ని, వాళ్ళు కొంచెం పేర్లు మార్చుకున్నారు అంతే. ప్రణవనాదం అని దానికి సింబల్ గా ఓంకారం వేశారు. ఓంకారము అన్నప్పుడు మళ్ళీ దాన్ని ఆ ఓంకారములో ఏముంటాయో చెప్పారు. ఆ, ఊ, మా. ఆ అంటే మొదలు, ఊ అంటే మధ్యస్థం. మన పెదాల కదలికలు మీకు తెలిస్తే చూడండి, ఆ అన్నప్పుడు నోరు తెరుస్తాం అంటే గొంతులో స్టార్ట్ అయింది. ఊ అన్నప్పుడు అది మళ్ళీ నాలుగు దగ్గరికి చివరికి వచ్చేసింది, ఊ మధ్యలోకి వచ్చేసింది. ఆ, ఊ, మా. మా అన్నప్పుడు కలిసిపోయింది, అంతమైపోయింది. అంటే పుట్టుక, ప్రణవనాదంలో ఏముంది? పుట్టుక, ఆ అనే పుట్టుక, ఊ అనే మధ్యస్థపు నడక, పుట్టుక నుంచి నడక, మళ్ళీ ఆ మధ్యస్థపు స్థితి నుంచి మా అనే చివరి వరకు ముగింపు. అలా ఓంకారంలో ఈ ఆవు మా శబ్దాల కలయిక తేలుతుందని అక్కడి నుంచి ఇంకా అక్షరాలు తయారీ, భాషలు అన్నీ వచ్చేసినాయి. కానీ ఈ ప్రణవనాదము అనేది ఆల్రెడీ ఆకాశము మొత్తము సర్వము వ్యాపించి ఉన్న నాదము. ఇది మనం పట్టించుకోం, ఎందుకంటే ఆల్రెడీ మనమే బోల్డ్ శబ్దాలు చేస్తూ ఉంటాం కాబట్టి నిరంతరంగా ఉన్నటువంటి ఆ శబ్దాన్ని పట్టించుకోం. ఆ శబ్దానికి పెట్టిన పేరు ప్రణవనాదం అండి. ఇతర మతాల్లో ఇంకోలా పెడతారు దాని సింబల్ ఓంకారం. వీళ్ళు ఒకలా వేశారు, ఇంకోళ్ళు ఇంకోలా వేసుకోవచ్చు. మీరు ఇక్కడ సత్యాన్ని మాత్రమే తెలుసుకోవాలి. అది శబ్దము. ఆకాశ లక్షణము ఏంటి అంటే శబ్దము కలిగి ఉన్నది. అది శూన్యము అని మనం అనుకుంటున్నాం, శూన్యమే తిరుగుతున్నాం, కానీ అది శూన్యము కాదు అనడానికి దాంట్లో నిరంతర శబ్దం ఉంది, నిరంతర శబ్దం ఉంది. మనం శబ్దాలు చేయకుండా ఉంటే, ఏకాంతంగా ఉంటే ఆ శబ్దాన్ని వినొచ్చు. అది మనకి వినపడుతుంది, మనకి చెవిలో వినపడుతుంది. వినపడుతున్న దాన్ని అనేక మంది అనేక అనుభూతులుగా పేర్లు పెట్టుకున్నారు. అవి పేర్లు కేవలం గుర్తింపు కోసం మాత్రమే. శబ్దము ఆకాశ లక్షణము, స్పర్శ గాలి లక్షణము, రూప దృశ్యము వెలుగు తేజస్సు లక్షణము. శబ్ద, స్పర్శ, రూప. రస అంటే రుచి. రస అంటే ఇప్పుడు ద్రవ పదార్థం లాగా సంబంధం. ఏదైనా చూడండి, మనకి లోపల అది ద్రవత్వానికి సంతరించుకొని నవిలి మింగుతుందండి, లాలాజలం వచ్చి దాంతో కలిసిపోయి. రస అంటే రుచి, ద్రవస్థితి. అది రసము అన్న దాంట్లోనే ద్రవత్వం ఉంది. గంధము అంటే వాసన, భూమికి సంబంధించింది. ఇవి 5 రకములుగా చెప్పారు. మన శరీరము గ్రహించేది 5 రకములుగానే ఇలాగే గ్రహించగలదు. ఎందుకంటే గ్రహించడానికి శరీరంలో శక్తి లేదు, ఉన్నాయి 5 ఇంద్రియములే. అలాగే సృష్టి అంతా ఉంది 5 ఎందుకని 5 ఇంద్రియములే ఉన్నాయంటే గ్రహించడానికి ఇంకా అవసరత లేదు. సృష్టి అంతా ఉంది ఈ 5 రకాలైనటువంటి ఎలిమెంట్సే, పంచభూతములు. ఆ పంచభూతములను గ్రహించడానికి మనిషి శరీరంలో పంచేంద్రియములు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రాసెస్ అలా దానంతటా జరిగిపోతూ ఇంత అద్భుతంగా సాగిపోతూ, ఇప్పుడు మొక్కలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మొక్కల నుంచి కదా ఆహార పదార్థాలు మొత్తం జీవరాశులన్నిటికీ ఏ రూపంలో అయినా. మరి మొక్కలకి అంటే మొక్కలకి వాటికి సంబంధించిన జీవితం అనేది. ఇప్పుడు మనం జీవిస్తున్నాం, మన శరీరం పెరుగుతుంది, కాళ్ళు చేతులు పెరుగుతున్నాయి, జుట్టు పెరుగుతుంది, మొత్తం శరీర అవయవాలన్నీ పెరుగుతున్నాయి. దీనివల్ల ఎవరికైనా లాభం ఉందండి? లాభం లేదుగా. మనమే పెరుగుతున్నాం అనుకుంటున్నాం అంతే. బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశలు, తర్వాత మరణం. సేమ్ మొక్క కూడా అంతే. దానిలోంచి వచ్చేవి దానికి ఏం లాభం లేదు. అది దాని జీవితం. మొక్క యొక్క జీవితం కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పువ్వులు, కాయలు ఏవేవి వస్తే అవన్నీ మొక్క యొక్క జీవితం. వాటి జీవితంలో భాగం అది. అది సృష్టి నిర్మాణం అలా ఉంది. అవి మనం ఉపయోగించుకోవచ్చు, అవి మానవ జాతికి ఉపయోగపడతాయి. మొక్కలో గాలి పీల్చుకుంటే మనిషి గాలి పీల్చుకుంటాడు. పంచభూతాలను అన్నీ ఉపయోగించుకుంటాయి ఇక్కడ ఉన్నాయన్నీ. ఇప్పుడు ఈ ఏర్పాటు ఎవరు? ఇందులో నా ప్రమేయం అంత. నేను ఆహార పదార్థముల కోసం ప్రయత్నించటం నేనే, నా ప్రమేయమే. నేను ప్రయత్నించుకుంటున్నాను నాకు నచ్చినట్టు కోసం. కానీ అసలు ఆహార పదార్థాలని ఉండకపోతే అందులో నా ప్రమేయం అంతా. ఇప్పుడు అక్కడ అవి ఉండబట్టి కదా నేను తెచ్చుకుంటున్నాను. పశుపక్షాదులు కూడా అలాగే తెచ్చుకుంటున్నాయి. పశుపక్షాదులు అన్ని జీవరాశులన్నీ అలాగే ప్రయత్నించుకుంటున్నాయి. అక్కడ ఉన్నదాన్ని తమకు కావలసినంత తెచ్చుకుంటున్నాయి. అనంతంగా ఉంది అక్కడ.
అనంతంగా ఉంది కాబట్టి సృష్టి కూడా అనంతంగా సాగుతూనే ఉంది. మానవ జాతి, జంతు జాతులు అన్నీ కూడా అన్నిటికీ సరిపోని లభిస్తూనే ఉన్నాయి. మళ్ళీ కొత్త వాళ్ళు పుడుతుంటే కొత్త వాళ్ళకి ఉన్నాయి అక్కడ. ఈ సృష్టి క్రమము గమనిస్తే మూలతత్వమైనటువంటి పంచభూతాత్మకము అనేటువంటి మూలతత్వాలు అనేకత్వముగా సృష్టి అంతా రకరకాలుగా ఉన్నాయి. ఎందులో చూసినా పంచభూతాలే ఉన్నాయి. పంచభూతాలు ఆల్రెడీ మనకి మళ్ళీ మెయిన్గా కనబడుతున్నాయి. ఆ పంచభూతాలతోనే సమస్తం ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ చెట్లు భూమి నుంచి ఉత్పత్తి అవుతాయి, ఎవరు ఉత్పత్తి చేయరు. భూమిలో ఉన్నటువంటి అనేక రకాల ఖనిజములు, లవణములు రకరకాలుగా ఉన్నాయి భూమిలో. అబ్బో, చెప్పుకోవడానికి లెక్కించడానికి వీలు లేనంత శక్తి భూమిలో ఉంది, రకరకాల శక్తులు. అవే మనం లోహాలు బయటికి తీసుకుంటున్నాం, అవే మనం గ్యాసులని, ఆయిల్స్ అని అన్ని బయటికి తీస్తున్నాం భూమిలోంచి. బంగారం కూడా ఒక రకమైన మట్టే, ఇనుము కూడా ఒక రకమైన మట్టే. మనం మొత్తం వాడుకునే భూమి మట్టే, ఒక రకమైన మట్టి. దాన్ని మనకు అనుకూలంగా మలుచుకొని వాడుకుంటున్నాం. ఆయా గుణములు కలిగినటువంటి భూమి నుంచి ఆయా గుణములతో మొక్కలు ఉత్పత్తి అవుతున్నాయి. మొక్క ఉత్పత్తి అయిన చోట ఏ ఏ గుణములు ఉన్నాయో ఆ గుణముల ప్రకారం మొక్క వచ్చింది. ఇప్పుడు ఆ మొక్కకు సంబంధించినటువంటి విత్తనమును నువ్వు ఏ గుణములు కలిగిన భూమిలో పెట్టినా అదే మొక్క వస్తుంది. మళ్ళీ భూమిని పెట్టి మొక్క మారిపోదు. విత్తనం ఏదో అదే మొక్క అవుతుంది. అప్పుడు భూశక్తి అంతా ఆ విత్తనానికి అనుకూలంగా పనిచేస్తుంది. కానీ మొదటి మొక్క వచ్చినప్పుడు మాత్రం భూమి యొక్క గుణాన్ని బట్టి వచ్చింది. భూమి యొక్క గుణాన్ని బట్టి అనేక మొక్కలు ఉత్పత్తి అవుతాయి. మళ్ళీ భూమిలో ఆ గుణములు ఉన్న ఒకసారి ఉత్పత్తి అయినటువంటి మొక్క యొక్క విత్తనమును నువ్వు పెట్టినప్పుడు ఆ విత్తనముకు, ఆ మొక్కకు అనుకూలంగా భూమిలో ఉన్న శక్తులన్నీ సహకరిస్తూ ఉంటాయి. మొదటి మొక్కకు మాత్రం ఇన్ని రకాల మొక్కలు ఎలా వచ్చినాయి అంటే భూమిలో ఉన్న ఎన్ని రకాలైనటువంటి శక్తుల వలన. అందుకని అన్ని రకాల మొక్కలు వచ్చినాయి. మళ్ళీ అవన్నీ పంచభూతాలను ఉపయోగించుకుంటాయి. అంటే ఇప్పుడు బేసిక్గా మొత్తంగా జీవులన్నిటికీ ఆధారం ఏం కనపడుతుంది? పంచభూతాలే. ప్రస్తుతం ఉన్న జీవులకి అవి బ్రతికొండటానికి ఏం కనపడుతున్నాయి ఆధారంగా అంటే పంచభూతాలు. అసలు ఈ పంచభూతాలతోనే మొత్తం సృష్టి అంతా ప్రస్తుతం బతుకుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇలా బతుకుతున్న సృష్టికి అసలు మొదట సృష్టి ఎలా జరిగింది? ఒక మొదటి మానవుడు కానీ, ఒక మొదటి చెట్టు కానీ, ఒక మొదటి పుట్ట కానీ, ఒక మొదటి గుట్ట కానీ అంటే దీని బేస్ మళ్ళీ పంచభూతాలే కనుక పంచభూతములు ఇప్పుడు ఎలా అయితే జీవులలో కలిసి కొత్త జీవులను ఉత్పత్తి చేస్తున్నాయో అలా పంచభూతాల అంటే మొదటి మొక్క ఎలా వచ్చింది? భూమిలోంచి వచ్చింది. మొట్టమొదటి మొక్క ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలోంచి వచ్చింది. ఆ మొక్కకు వచ్చిన విత్తనాలను మనం ఎన్నైనా మళ్ళీ భూమిలో పెట్టుకుంటే అలాంటి మొక్కలే వస్తాయి. ఇప్పుడు నాకు ఇలాంటి మొక్కే కావాలి, ఎలాంటి పళ్ళే కావాలి, ఎలాంటి కాయలే కావాలి, ఎలాంటి పువ్వులే కావాలంటే వాటి విత్తనాలను పెట్టుకోవటమే. నువ్వు కొన్ని కొమ్మల ద్వారా పెరుగుతాయి, కొన్ని విత్తనాల ద్వారా పెరుగుతాయి, కానీ మొత్తానికి మొక్కల నుంచి మొక్కలు వస్తాయి. కానీ మొదటి మొక్క ఎలా వచ్చిందంటే భూమి యొక్క గుణము వలన భూమిలో ఉన్న అనేక శక్తులు మొక్కలను ఉత్పత్తి చేస్తాయి. ఆ ఉత్పత్తి అయినటువంటి మొక్కలకి మిగిలిన పంచభూత శక్తులు సహకరిస్తాయి. అలా మొట్టమొదటివన్నీ కూడా పంచభూతముల వలన ఏర్పడుతున్నవే. మొట్టమొదటి అన్ని జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు, మొత్తం మీకు ఏదైనా మొదటిది ఎలా వచ్చింది అన్నప్పుడు మొక్క మొదటిది ఎలా వచ్చిందో మిగిలినవన్నీ అలాగే వచ్చినాయి. అవన్నీ ఆయా పంచభూత గుణముల చేత. మీరు ఇప్పుడు కూడా గమనిస్తే మనం ఏదైనా పిండిలు డబ్బాలో పోసి పెట్టాం, లేదా బియ్యం ఒక డబ్బాలో పోసి నిలవ పెట్టాం. మీరు గమనిస్తే బియ్యంలో బియ్యపు పురుగులు తయారవుతాయి. ఎవరు అక్కడ వాటికి జన్మ ఎవరో, కానీ అక్కడ ఉన్నటువంటి ఒక సఫకేషన్ వాతావరణం వలన ఆ సఫకేషన్ వాతావరణములోనే జీవి తయారయ్యేలా ఉంది. అలా వాతావరణంలోనే జీవులు తయారైపోతాయి. ఆయా పరిస్థితుల్లో జీవులు తయారైపోతాయి వాతావరణంలోనే. మనం తెలియటానికి డబ్బాల్లో అని చెప్పాను కాదు, అసలు వాతావరణంలోనే వాటంతటది ఆయా పరిస్థితుల రీత్యా వాతావరణ మార్పులు అనేక బ్యాక్టీరియా అదే తయారైపోద్ది, దాని అంతటది ఉత్పత్తి అయిపోద్ది. ఎందుకని వాతావరణం అంతా జీవమే ఉన్నది. వాతావరణం అని మనం అనుకుంటున్నాం, ఖాళీ అని మనం అనుకుంటున్నాం, శూన్యం అని మనం అనుకుంటున్నాం, దాన్నే ఆకాశము అన్నాం. వాతావరణం అంటే ఆకాశము, ఆకాశమే వాతావరణం.
అదంతా ఏంటంటే జీవశక్తి. మొత్తం ఎవరు ఉన్నా, ఎక్కడున్నా, భూమి ఉన్నా, మనుషులున్నా, జంతువులున్నా, గ్రహగోళ నక్షత్రాలున్నా అన్ని ఎక్కడున్నాయి? ఆకాశములో ఉన్నాయి. ఇది ఒక పాఠంలాగా, స్కూల్లో పాఠంలాగా వినాలి, నేర్చుకోవాలి, పదే పదే దాన్ని తెలుసుకోవాలి, చదువుకోవాలి. ఆ స్థితిని అర్థం చేసుకుంటే అహంకారం అంటే నేను కర్తను అనే భావం తగ్గుతుంది. నువ్వు పని చేయకుండా బతకమని కాదు, నేను కర్తను కాదంటే ఏ పని చేయకుండా బతకమని కాదు. పని చేసేలా కూడా శరీర నిర్మాణం ఉంది. పని చేయడానికి అవసరమైన శరీర అవయవాలు ఉన్నాయి, పని చేయడానికి అవసరమైన జ్ఞానం ఉంది, పని చేయడానికి అవసరమైన ఆకలి ఉంది, పని చేయడానికి అవసరమైన కోరికలు ఉన్నాయి, పని చేయడానికి అవసరమైనటువంటి సమస్త శక్తులు శరీరంలో ఉన్నాయి, పని కోసం ప్రేరేపించేటువంటి సమస్త శక్తులు మన శరీరంలో ఉన్నాయి. ఆ ప్రేరేపణకు అనుగుణంగా పనిచేసి మనం బయటకు వెళ్తే పొందడానికి అవసరమైన అన్ని ప్రపంచంలో ఉన్నాయి. అర్థమైందా? మీరు గమనించండి. అప్పుడు ప్రయత్నత, కర్తృత్వ భావం ఎలా, అసలు ప్రేరేపించే శక్తి కూడా లోపలే ఉందిగా. అప్పుడు ప్రేరేపణ శక్తిదా, నాదా? ప్రయత్నము అంటే మళ్ళీ మీరు ఇక్కడ చెడ్డ పనులు, మర్డర్లు, మానభంగాలు తీసుకురాకండి. విషయాన్ని అర్థం చేసుకుంటే తర్వాత వాటి గురించి మాట్లాడుకోవచ్చు. ముందు ఇక్కడ ప్రస్తుతానికి నా ప్రమేయం ఎంత, నేను కర్తనేనా, నేను కర్తనన్న అహంకారం పెంచుకోవచ్చా అనేటువంటి మూల సూత్రాన్ని మాట్లాడుతున్నాం ఇక్కడ. దాన్ని అర్థం చేసుకోండి. తర్వాత మర్డర్లు, మానభంగాలు, మంచులు, చెడులు ఇవన్నీ తర్వాత ఆలోచిద్దాం. మీరు అవి అడిగినా ప్రశ్నించినా వాటికి మళ్ళీ చెబుతాను నేను. ముందు అసలు ఇది మూల పాఠం మనం చెప్పుకుంటుంది. ఇప్పుడు ఇది ఆధ్యాత్మిక చదువులో మూల పాఠం ఇది. ఈ మూల పాఠం తెలుసుకుంటే మన యొక్క అహంకార ప్రవృత్తి తగ్గటం వలన, సృష్టితత్వం అర్థం అవడం వలన భయం పోద్ది, బాధ పోద్ది, దుఃఖం పోద్ది, ఆరాటం పోద్ది, ఏదో అయిపోతుందనే భయం పోద్ది, ఇలాగే అవ్వాలన్న మొండితనం పోద్ది. మొండితనం వలన దుఃఖపడతాం, అంతకంటే ఏమవుతుంది. అంటే మొత్తంగా దుఃఖరాహిత్య స్థితి వస్తుంది, దుఃఖాన్ని పోగొట్టుకుంటావు. ఇది మోక్షానికి అత్యవసరమైంది. మోక్షం అంటే ఏమీ లేదు, ఉన్న స్థితిని ఉన్నట్టు అంగీకరించి ఆ శక్తి స్థితిలో లీనమైపోవడమే మోక్షం. ఇప్పుడు మనం ఇలా బియ్యంలో పురుగులు, పప్పుల్లో పురుగులు, దినుసుల్లో పురుగులు ఇవన్నీ చూస్తూనే ఉంటాం. మనం తయారు చేయలే. మీరు ఎందుకో పాల ప్యాకెట్ తెచ్చుకొని ఆ పాలన్నీ వంచేసుకొని కాసుకొని ఖాళీ ప్యాకెట్లు పక్కన పడేయండి, వాటిలో పురుగులు తయారవుతాయి. ఎందుకంటే పాలు ఎంతో కొంత పాలు ప్యాకెట్లు కంటుకొని ఉంటాయి, అక్కడ మళ్ళీ పురుగులు తయారైపోతాయి. మళ్ళీ మీరు గమనిస్తే ఏ పురుగు దాని కలర్లోనే ఉంటుంది. పాల ప్యాకెట్లో వచ్చిన పురుగు పాల రంగులోనే ఉంటుంది, బియ్యంలో వచ్చిన పురుగు బియ్యం రంగులోనే ఉంటుంది. ఒకవేళ బియ్యంలో వైట్ బియ్యం అయితే వైట్ రంగు పురుగు ఉంటుంది, బియ్యంలో తౌడు ఉంటే తౌడు రంగు పురుగు ఉంటుంది. ఏ పిండిలో వచ్చినటువంటి ఉత్పత్తి అయిన పురుగులు ఆ రకంగానే ఉంటాయి. ఇవే అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఎక్కడ వాతావరణం అనేది ఉందో అక్కడ మొత్తం జీవమే ఉంది. ఆ జీవం మళ్ళీ రూపం దాల్చేస్తుంది. అందుకని జీవము రూపము దాల్చటము, రూపము ధరించటం అనే ప్రక్రియకి మొదటి మానవుడు ఎప్పుడు వచ్చాడు, మొదటి చెట్టు ఎప్పుడు వచ్చింది, విత్తు ముందా చెట్టు ముందా, ఇటువంటి తలక మాసినటువంటి ప్రశ్నలు మనం వేసుకోవక్కర్లేదు. చదువుకుండా అన్నిటికీ అక్కడే అర్థం ఉంది. వృక్షాలు ఎలా భూమి నుంచి వస్తున్నాయో, పంచభూత కలయికల వలన ఇప్పుడు కూడా ఎలా జీవులు ఏర్పడిపోతున్నాయో, పిండిల్లో పిండి జీవులు ఏ రకమైతే ఆ రకం జీవులు ఎలా ఏర్పడిపోతున్నాయో అలా సృష్టి అంతా జీవమయంగా ఏర్పడిపోయింది. దేని స్థాయిలో అది. అందులో కొన్ని జడాలన్నాం, కొన్ని చైతన్యాలన్నాం. అది పంచభూత కలయికల యొక్క, అంటే ఈ పంచభూతాల వాతావరణ కలయికల యొక్క గాఢతను బట్టి ఏర్పడింది. ఆ గాఢత నిర్ధారణ అంతా సృష్టిలో ఉంది, మన చేతిలో లేదు. అలా మనుషులు వచ్చారు. మనుషుల కింద అన్ని రకాల జంతువులు ఉన్నాయి. ఇప్పుడు ఒక మురుక్కాలు ఉంది, దానంతటా అక్కడ మురుగులు తయారైపోద్ది. మీరు ఒక బకెట్లో నీళ్లు పోసేసి, జస్ట్ బకెట్ నీళ్లు పట్టి అలా ఆ నీళ్ళని అలా నిల్వ ఉంచేయండి ఆ బకెట్లో, మీకు అడుగున క్రిములు తయారైపోయి కనబడతాయి కొన్ని రోజులకి. ఎక్కడి నుంచి వచ్చిన క్రిములు మనం పుట్టించలేదే. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే, అడుగున బోల్డ్ జీవులు కదులుతూ కనబడతాయి మనకి. మీరు అలా నీళ్లు ఉంచేయండి, ఒక నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు ఉంచేయండి, బోల్డ్ క్రిములు తయారైపోతాయి అందులో. అందుకే ఇళ్ళు కూడా ఎప్పుడు శుభ్రపరుచుకుంటూ ఉంటారు. ఎందుకని ఏ మూల ఏ డస్ట్లు ఏ క్రిములు తయారైనాయి మనకు సరిపడకపోవచ్చు అని నిత్య శుభ్రత పెట్టింది. అంటే మానవ జాతికి సరిపడకపోవచ్చు అది.
అందుకని నిత్య శుభ్రత, బాత్రూముల నుంచి వాష్రూముల నుంచి మొత్తం కిచెన్ నుంచి అన్ని నిత్యం శుభ్రపరుచుకుంటూ ఉంటాం. కారణం అది. అంటే ఈ పాయింట్ ఏం చెబుతుంది, ఇది మనం గమనించాల్సిందంటే అసలు వాతావరణం అనేది ఏది ఉందో అదే ఆకాశం. మనం ఆకాశం శూన్యం అనుకుంటున్నాం, ప్రాబ్లం అది కాదు. ఆకాశం శక్తిమయం. ఆ శక్తిలో వాటంతట అవి తయారైపోతున్నాయి. మనకు తెలియదు అసలు బ్యాక్టీరియా అంతా ఎలా ఉత్పత్తి అవుతుందో మనకు తెలీదు. ఏ కొత్త రక కాంబినేషన్లు కలిసేసి మనం ఇక్కడ చేసేటువంటి పనులు కానీ లేదా సృష్టిలో జరుగుతున్న మార్పులు కానీ దేని వలన ఏది. ఎందుకని సృష్టి మొత్తం నిరంతర చలన ప్రక్రియ, పంచభూత క్రియలు జరుగుతూనే ఉన్నాయి, జీవులన్నీ జీవిస్తూనే ఉన్నాయి. ఇవి జీవిస్తున్నప్పుడు మళ్ళీ అనేక క్రియలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడికక్కడ జీవం రూపం ధరించేస్తా ఉంది. రూపం ధరించింది, మళ్ళీ కొంతకాలం ఉండి అనేక దశలను అనుభవించి మళ్ళీ అది మరణించి మళ్ళీ అది పంచభూతాల్లో కలిసిపోతుంది. పంచభూతాల్లో కలిసిపోతుందంటే మళ్ళీ శక్తిగా మారిపోతుంది. ఇది నిత్య ప్రక్రియ సృష్టి అంతా. కాబట్టి మొదటి జంతువు ఎక్కడి నుంచి వచ్చింది, మా దేవుడు కూర్చొని ముందు ఇదిగో ఈ జీవుల్ని చేశాడు, మా దేవుడు అక్కడ కూర్చొని ముందు ఈ జీవుల్ని చేశాడు, తర్వాత అటు ముక్కుల్లో ఊదాడు, చెవుల్లో ఊదాడు, ఆ ప్రక్రియలు లేవు. అవన్నీ కల్పనలో. సృష్టి ప్రక్రియ ఇప్పుడే కళ్ళ ముందు జరుగుతుందిగా. అయితే అర్థం కానప్పుడు, ఆ ప్రక్రియను మనం గమనించినప్పుడు, దాన్ని ఇంత సంపూర్ణంగా విశాలంగా తెలుసుకోనప్పుడు, ఎందుకంటే జరుగుతున్న దాన్ని మనలో జరుగుతుందాన్ని, మన ముందు జరుగుతుందాన్ని, మనతో జరుగుతుందాన్ని, మనలో జరుగుతుందాన్ని. మనం కూడా ఆ సృష్టిలోనే ఉన్నాం, వాతావరణంలోనే ఉన్నాం. మనం ఇవన్నీ గమనిస్తూనే ఉన్నాం. నేను మాట్లాడిన అతి సామాన్య విషయాలు, ఏ చదువురాని సామాన్యుడిది వింటున్నా కూడా అర్థమయ్యే విషయాలు. ఇంకా సైన్స్లోకి వెళ్తే చాలా గొప్ప గొప్ప విషయాలు ఉంటాయి. సృష్టి దానంతలో అదే సాగుతుందంటానికి. అంత దూరం వెళ్ళా, ఎందుకంటే అంత విజ్ఞానం నాకు లేదు. నాకేదో అర్థమైనంత సరిపోయింది. ఆత్మజ్ఞాన చదువులో ఆత్మజ్ఞాన మార్గంలో ముందుకు వెళ్ళిపోదామని ఇంకా ఆగిపోయాను. ఎందుకంటే మనకు అవసరమైన దానికంటే ఎక్కువ తిన్నాం అనుకోండి, ఏమవుతుంది? ఆకలికి మించి చాలు అనిపించినా ఇంకా తిన్నాం అనుకోండి, అప్పుడు తిన్నదే మన ఇబ్బంది పెట్టుద్ది. అలా ఏదైనా అవసరానికి మించి తెలుసుకోవటం, అవసరానికి మించి పొందటం, అవసరానికి మించి పొందే ప్రతిదీ నిన్ను ఇబ్బంది పెట్టుద్ది. అది డబ్బు అయినా సరే. కానీ చాలా మందికి ఆ విషయం తెలియదు. అంతే. నీ అవసరానికి ఎంతో అంత మాత్రమే నిన్ను సుఖపెడుతుంది. అది నీ తిండి రూపంలో ముందు డైరెక్ట్గా చెబుతుంది. అవసరానికి మించి తింటే ఆ తినదే ఇప్పుడు ఇబ్బంది పెట్టుద్ది. ఆ జ్ఞానమైనంత ఎంత అవసరం అంత తెలుసుకో. అర్థం అవటం, అర్థమయ్యే వరకు అవసరం. అర్థమైంది కదా, ఇంకా ఆ ప్రకారం జీవించడం నేర్చుకో. జీవించలేకపోతున్నావో తెలుసుకో, అప్పటి వరకు తెలుసుకో. అందుకే ఇప్పుడు కర్తృత్వ భావన, అంటే నేను కర్తను అనే భావన నిజమా అబద్ధమా, అసలు నా ప్రమేయం ఎంత ఉంది నా జీవితంలో? నా జీవితంలో ఎవరి గురించి కాదు అసలు ఇది. నేను అనుకుంటున్న, భావించుకుంటున్న భావన, నా సుఖదుఖాల భావన, జనాలు నా చుట్టూ ఉన్న నా కుటుంబ సభ్యులు కానీ, నాకు అందుబాటులో ఉన్నవాళ్ళు కానీ, వాళ్ళందరి మీద నేను పెత్తనాలు చేసేయాలన్న భావన, లేదా నా మీద ఎవరో పెత్తనాలు చేస్తుంటే నేను భరించలేకపోతున్నానన్న భావన, సృష్టిలో నేనేదో పొందేసి నేనే సాధించుకున్నానన్న భావన, లేదా సాధించలేకపోయానని దుఃఖపడుతున్న భావన, ఇవన్నీ కర్తృత్వ భావన. అది దుఃఖమైన కర్తృత్వ భావన, అది సుఖమైన కర్తృత్వ భావనే. ఏడుపుకి నవ్వుకి రెండింటికి అహంకారమే కారణం. అది కుదిరినప్పుడు సాధించుకున్నప్పుడు నవ్వుతావు, సుఖం అంటావు. సాధించలేకపోయినప్పుడు ఏడుస్తావు, దుఃఖం అంటావు. రెండింటికి అహంకారమే కారణం. నేను అహంకారం, కర్తృత్వ భావన. అయితే అది ఉండటం తప్పులేదు, కొన్ని చేస్తున్నాం కాబట్టి మనం. కానీ నిజంగా అది ఉండటానికి అసలు అవకాశం ఉందా? అన్ని మనం చేయటం కుదురుతుందా? మనం చేస్తున్నటువంటి కొన్నిటినే పట్టుకొని ఇవి నేనే చేశానని ఎలా అనుకుంటాం? కాబట్టి ఆ సంపూర్ణత తెలుసుకుందాం. ఆహార పదార్థాలు బయట లేకపోతే వాటిని పొంది తినాలి అనేటువంటి ఆకలి భావం లోపల పుట్టకపోతే, ఒకవేళ లోపల ఆకలి భావం పుట్టిన ప్రయత్న శక్తి నా శరీరంలో లేకపోతే, ప్రయత్నించడానికి అవసరమైన జ్ఞానశక్తి నా శరీరంలో లేకపోతే, అప్పుడు నేను అసలు ఆహార పదార్థాలు ఉన్నా ఎలా తెచ్చుకోగలను? అంటే అన్నింటికి అన్నీ ఉన్నాయి. అక్కడ మనలో అన్నీ ఉన్నాయి. మనకు అవసరమైన అన్ని శక్తులు మన శరీరంలో ఉన్నాయి. వాటికి అవసరమైన అన్ని బయట ఉన్నాయి. ఈ ప్రయత్న శక్తి కూడా మనలో ఉంది. ఎందుకు అది చెప్పేది? ప్రయత్న శక్తి మరి రాయిలో లేదుగా. ప్రయత్న శక్తి రాయిలో లేదుగా. ప్రయత్న శక్తి నీటిలో లేదుగా. దానంతరం అది ప్రయత్నించలేదుగా.
ఒక మనిషిలా మనం ప్రయత్నించగలిగినట్టు కొండలో గుట్టలో నదులు సముద్రాలు ప్రయత్నించలేవుగా. ప్రయత్న శక్తి ఆ మానవ శరీరం తయారీలోనే అన్నీ ఉన్నాయి. దానికి ఏం కావాలో ఆ తయారీకి అనుగుణంగా అది ఇక్కడ ఎంతకాలం ఉంటుందో దానికి ఏమేం కావాలో అన్నీ ఉన్నాయి. ప్రయత్న శక్తి ఉంది, జ్ఞానశక్తి ఉంది, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అంటారు. ఇచ్ఛ అంటే కావాలనిపించే భావన, క్రియాశక్తి అంటే ప్రయత్న శక్తి, జ్ఞానశక్తి అంటే దాన్ని ఎలా పొందాలి అంటే ఎలా ప్రయత్నించాలనే జ్ఞానము, పొందినాక ఎలా అనుభవించాలనే జ్ఞానము, ఈ పొందటానికి అనుభవించటానికి అనుభవం అయిపోయిన తర్వాత మొత్తం ఎలా జరిగింది ఇది అనుభవం అన్న మొదటి నుంచి చివరి వరకు మళ్ళీ జ్ఞానాన్ని పొందటం. మళ్ళీ జ్ఞానాన్ని పొందటం ఉంది, పొందిన జ్ఞానం ఉంది లోపల. అదే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అని చెప్పారు. ఇవన్నీ ఉండకపోతే అన్నప్పుడు ఇప్పుడు నేనే ప్రయత్నిస్తున్నాను, అసలు ప్రయత్న శక్తి ఇవ్వబడిందిగా, నేనే చూస్తున్నానా, కన్ను ఇవ్వబడిందిగా, కన్ను నేను అడగలేదుగా, నేనే వింటున్నానా, చెవి ఇవ్వబడిందిగా, నేను అడగలేదుగా, నేనే తింటున్నానా, నాలుక ఇవ్వబడిందిగా, తినే ప్రాసెస్ ఇవ్వబడిందిగా, తింటే మింగినాక అది లోపలికి వెళ్ళి గొంతు ద్వారా వెళ్ళి అది పచనం చేయడానికి అవసరమైనటువంటి మంచి దిట్టమైన పళ్ళు ఉన్నాయి. మొత్తం ఒక మెత్తటి మాంసం, ఆ మాంసం మధ్యలో అతి బలిష్టమైనటువంటి కఠినమైనటువంటి పళ్ళు ఏటినైనా నమిలి పారేస్తాయి. అలాంటి నిర్మాణం ఎవరు పెట్టారు? మన ప్రమేయమా, మన ప్రజ్ఞ కాదు, సృష్టి ప్రజ్ఞ. అదే సృష్టి ప్రజ్ఞ. మనకే కాదు, అన్నిటికీ సృష్టి ప్రజ్ఞ. ఆ సృష్టి ప్రజ్ఞలో మనం కలిసిపోయి ఉన్నాం. మనకి ఎంత ప్రజ్ఞ కావాలో ఆ ప్రజ్ఞ ఉంది మన శరీరంలో. కానీ మొత్తంగా ఇదంతా సృష్టి ప్రజ్ఞ. ప్రజ్ఞలో ప్రజ్ఞ మనంత పరిమిత ప్రజ్ఞ. అలాగే మొత్తం సృష్టిలో మన శరీరం కూడా ఒకటి, కానీ మన పరిమిత శరీరం. సృష్టి మనకు వేరు అనిపించేలా, నాకు భిన్నం అనిపించేలా భావన పడుతుంది శరీరం రీత్యా. కానీ జ్ఞానం రీత్యా చూస్తే మొత్తం సృష్టిలో నేను కూడా కలిసిపోయి ఉన్నా. జ్ఞానం రీత్యా చూస్తే మొత్తం సృష్టి ప్రజ్ఞలో నా ప్రజ్ఞ ఉంది. అయితే దేనికది విడివిడిగా చూస్తే దేని ప్రజ్ఞ దానికి ఉంది. మొక్కల ప్రజ్ఞ మొక్కలకు ఉంది, మనుషుల ప్రజ్ఞ మనుషులకు ఉంది, జంతువుల ప్రజ్ఞ జంతువులకు ఉంది. సృష్టి మొత్తం దేని ప్రజ్ఞ దానికి విడివిడిగాను ఉంది. మొత్తం ఇది సమైక్యంగా సృష్టి, ఇది అంతా కలిపితే సృష్టి కనుక ఏక సృష్టి ప్రజ్ఞ కూడా ఉంది. అది తెలుసుకోవటమే మనం ఇప్పుడు జ్ఞానం మనం చేసే ప్రయత్నం. అదే ఆధ్యాత్మిక చదువు. అప్పుడు నా కర్తృత్వ భావన నేను ఎంత ఉంచుకోవచ్చు, నేను కర్తనని ఎంత అనుకోవచ్చు అనేది తెలుస్తుంది. నేను కర్తనని అనుకోవడం వల్లే నేను దుఃఖానికి లోనవుతున్నా. ఎందుకంటే అది నా చేతిలో ఉంది, నేను తప్పించుకోగలను, నేను ప్రయత్నించి సాధించుకోగలను, నేను దేని నుంచి అయినా తప్పించుకోగలను, దేన్నైనా పొందగలను. అయ్యో నేను పొరపాటు చేయటం వల్ల ఇలా జరిగింది, అయ్యో నేను కరెక్ట్గా చేసి ఉంటే ఇలా జరిగేది కాదు అనేటువంటి భావాలు మనలో కోకొల్లలుగా ఉన్నాయి. రోజు అసలు మనం అనుకునేది వాదోపవాదాలే, ఘర్షణలవి, చర్చలవి, ప్రతి ఇంట్లోనూ ఇవే ఉండేది. కానీ దాని మూలతత్వం తెలుసుకుంటే అసలు ఏం ఉండొచ్చు ఏం ఉండకూడదు అనేది మనకు అర్థమైతే మనను మనం నియంత్రించుకుంటాం. అంటే నియంత్రించుకోవటం అంటే అజ్ఞానంలోంచి జ్ఞానంలో పడేసుకోవడం. అంటే సత్యం తెలిసినప్పుడు జ్ఞానంలో పడతాంగా. ఇప్పుడు పరిమిత భావనలో ఉన్నది జ్ఞానం కాదుగా, మనకు అనిపిస్తుంది అజ్ఞానం. ఆ అజ్ఞానం నుంచి సత్యతలోకి వస్తాం, జ్ఞానంలోకి వస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా దుఃఖరాహిత్య స్థితి అదే వస్తుంది, భయరాహిత్య స్థితి అదే వస్తుంది. ఎందుకని ప్రమేయత లేదు, ప్రవాహ దిశలో సాగిపోతుంది. అంటే ఇదంతా సృష్టి, సృష్టి ప్రవాహం, సృష్టి జీవితం, సృష్టి జీవనం, ఏ పేరైనా పెట్టుకోండి, సృష్టి నడక, అందులో సాగిపోతున్నాం. మనం కూడా అందులో కలిసిపోతున్నాం. అందుకే జాతస్య మరణం ధ్రువం, పుట్టిన ప్రతి వాళ్ళు మరణించక తప్పదు, ఎవరైనా సరే. ఇలా చూసినప్పుడు మీరు గమనిస్తే మనం ఆకాశముని దేన్ని శూన్యమని వదిలేసాం, అదంతా వాతావరణం. వాతావరణం అది, దాంట్లోనే గాలి ఉంది, దాంట్లోనే తేజస్సు ఉంది, దాంట్లోనే భూమి ఉంది, దాంట్లోనే నీరు ఉంది, అంత వాతావరణమే. వాతావరణాన్ని మనం ఆకాశమని వదిలేసి మిగిలిన వాటిని గుర్తిస్తూ అక్కడ ఏమీ లేదనుకుంటున్నాం. కాదు, అందులో శబ్దం ఉంది, ప్రణవనాదం ఉంది. ఏమీ లేదన్న దాంట్లో ఒక నాదం దాని శక్తికి సూచికగా ఉంది. ఎక్కడికక్కడ జీవోత్పత్తి బ్యాక్టీరియా అంతా గాలిలోనే తయారైపోతుంది. మేము ఆశ్చర్యపోకర్లేదు. అసలు కింద నుంచి
అంటే మనం మొక్కలు సహజంగా మనకు తెలిసింది ఏంటంటే మొక్కలు కింద నుంచి భూమిలో పోతాం, మనం భూమిలోంచి మొక్కలు ఏర్పడతాయి. కాదు, భూమితో సంబంధం లేకుండా గాలిలోంచి తీగల్లా ఏర్పడిపోయేటువంటి మొక్కలు ఉన్నాయి. భూమితో సంబంధం ఉండదు అసలు, భూమిలో పాతక్కర్లాంటినే పాతుకో కూడా. అవన్నీ తీగల్లా అనేక మొక్కల మీద ఆవరించేసి వస్తాయి, గాలిలోంచి ఏర్పడిపోతాయి, ఆ వాతావరణంలో ఏర్పడిపోతాయి. అవి జీవరాశులు, క్రిములే కాదు, మొక్కలు కూడా ఉన్నాయి ఏర్పడే. తీగలు తీగలుగా మామిడి చెట్లకి, ఆ చెట్లకి ఈ చెట్లకి అల్లేసి ఉంటాయి. ఇంకా అలా తెలుసుకుంటూ వెళ్తే చాలా అద్భుతాలు ఉంటాయి, మనకు తెలియదు. సైన్స్లోకి వెళ్తే బోల్డ్ అద్భుతాలు ఇలా ఉంటాయి. ఇవన్నీ ఏం ప్రూవ్ చేస్తాయంటే సృష్టి శక్తి ఒక అనంత అద్భుతం. అద్భుతం అంటే ఏంటి, అర్థం కాకపోవడం అద్భుతం అంతే, అందుకంటే సృష్టి ప్రవాహంలో మనం కూడా సాగిపోతున్నాం. కాబట్టి మొదటివి ఎక్కడి నుంచి వచ్చినవి అనే ఆలోచన అక్కర్లా. మొదటి చెట్టు భూమి నుంచి వచ్చింది, దాని నుంచి వచ్చిన విత్తనాలు ఎన్ని చెట్లుగైనా అదే చెట్లు వస్తాయి. అలాంటి చెట్లు అనేకం వచ్చినాయి, మనకేం కావాలో పెంచుకుంటున్నాం. అలా అనేక కలయికల్లో భూమి మీద జీవరాశులు ఏర్పడుతున్నాయి. అన్నింటికి కలయికలకి మూలం ఏంటంటే పంచభూతాలే. అందుకని అన్నింట్లో ఉన్నాయి పంచభూతాలే. ఇది మూలం కనుక్కోబడింది మనుషుల చేత, మన ముందు తరాల వాళ్ళ చేత. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే అసలు మన ప్రమేయం ఎంత మన జీవితంలో. ఆ ప్రమేయతను గుర్తించగలిగితే ఇప్పుడు మన శరీరంలో లోపల జరిగే ప్రక్రియలు మనకు తెలియదు, అవి జరిగిపోతున్నాయి. నేను ముందే చెప్పుకున్నాం. మన శరీర పుట్టుక మనకు తెలియదు, దానంతట అదే జరిగిపోయింది. అది సృష్టి ఏర్పరిచిన యాదృచ్ఛిక. యాదృచ్ఛిక అంటే మనకే, కానీ సృష్టిలో అది యాదృచ్ఛికం కాదు, సృష్టి నిర్ణయం. స్త్రీ పురుషులు కలిస్తే మనుషులు పుట్టాలి, నా తల్లిదండ్రులు కలిస్తే నేను పుట్టాను, అంతే. ఇది ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియ అలా సాగిపోతుంది. మనుషుల నుంచి మనుషులు వస్తారు, జంతువుల నుంచి జంతువులు వస్తాయి, చెట్ల నుంచి చెట్లు వస్తాయి, అలా సాగిపోతుంది. ఇప్పుడు నా ప్రమేయత ఎంత అని మీరు ఏ వైపు నుంచి అయినా ఆలోచించండి, ఎటు నుంచి ఆలోచించిన అందులో నా ప్రమేయత కనపడదు. ఇంకో అద్భుతమైన విషయం ఏంటో తెలుసా, అసలు మిమ్మల్ని మీరు పరిశీలించుకు చూడండి, మీ లోపల మీరు ఒకసారి పరిశీలించుకు చూడండి. మనకు ఆలోచనలు పుడుతున్నాయి. ఎక్కడి నుంచి పుడుతున్నాయి, ఎలా పుడుతున్నాయి? ఒక రోజుకి ఒక మనిషికి సుమారు 60,000 నుంచి 1,20,000 వరకు ఆలోచనలు పుట్టే అవకాశం ఉంది అని మనుషులే చెప్పారు, కొంచెం పరిశోధనలు చేసి సైన్స్లో. దాన్ని సైన్స్ అంటాం. అసలు ఇన్ని ఆలోచనలు మనకే వస్తున్నాయిగా, లెక్కపోని వదిలేయండి. అనంతంగా ఆలోచనలు మనలో మనకు పుడతానే ఉన్నాయిగా. ఆలోచన పుట్టకపోతే అసలు మనం ఏ పని చేయలేంగా. ఇంకోటి ఏంటి అద్భుతం తెలుసా, అసలు ఆలోచనలు ఆపలేక సతమతం అయిపోతుంటాం మనం. మనలో పుట్టే ఆలోచనలు మనమే ఆపలేక సతమతం అయిపోతూ, నా ఆలోచనలు ఆగట్లేదు, నా బుర్ర ఆగట్లేదు, నాకు పిచ్చెక్కిపోతుందని తలబాదేసుకుంటుంటాం. అనేక రకాలైనటువంటి మానసిక సమస్యలకి, శారీరక సమస్యలకి ఆగని ఆలోచనలే కారణం. ఇంకా ఆధ్యాత్మికతలో, భక్తి మార్గాల్లో, దైవ మార్గాల్లో ప్రతి ఒక్కళ్ళు చెబుతారు, సాధనా పర్వంలోకి వెళ్ళినప్పుడు అస్సలు మేము ఆపలేకపోతున్నామండి, నా మనసు ఆగట్లేదు అంటారు. అదే ఆలోచనలు. ఈ ఆగని మనసు ఏంటి, ఈ ఆగని ఆలోచనలు ఏంటి, ఎక్కడ ఉద్భవిస్తున్నాయి, ఎవరి చేతిలో ఉంది? నీ శరీరంలో, నేను అనుకుంటున్నటువంటి నా భావంలో, నా అహంకారంలో, నేను కర్తను అనుకుంటున్నటువంటి నేను జీవిస్తున్న నా శరీరంలో ఆగనే ఆలోచనలతో నన్ను ఈడ్చుకుపోతుంది ఎవరు? అసలు నన్ను జీవింపజేస్తూ ఈడ్చుకుపోతుంది ఎవరు? ఆగని ఆలోచనలు ఆపగలిగితే నేను ఆపేసుకుంటాగా, అసలు నాకు దుఃఖమే ఉండదుగా. ఇప్పుడు నాకేదో నచ్చని ఆలోచన వచ్చింది, దుఃఖపు ఆలోచన వచ్చింది, ఆగిపో అంటే ఆగిపోయింది అనుకో, అసలు నాకు గొడవ లేదుగా. ఇంకా లేదా చేయకూడని చెడ్డ పని తలంపు ఆలోచన వచ్చింది, ఆగిపో అంటే ఆగిపోయింది అనుకో, నాకు అసలు గొడవ లేదుగా. మరి నేను ఈడ్చుకుపోతున్నాయండి. ఈ ఆలోచనలు ఎక్కడ ఉద్భవిస్తున్నాయి? ఈ ఆలోచనలు ఉద్భవించేలా ఎవరు పెట్టారు? ఆ ప్రక్రియ నా చేతిలో ఉందా? లేదు. అందుకనే మీరు ఇక్కడ గమనిస్తే మహర్షులు ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని తయారు చేశారు, గాయత్రి మంత్రం అంటారు. అందులో ఒక పదం వస్తుంది, ధియో యోనః ప్రచోదయాత్ అని. ధి అంటే బుద్ధి, నా లోపల నాకు కలుగుతున్న అనేక ఆలోచనలు, దాన్ని సరైన దిశలో ప్రచోదింపజేయి అంటే దాన్ని తొయ్యని. ఎవరో తోసేస్తున్నారు మన ఆలోచనలు, ఉద్భవించుకుంటూ వచ్చేస్తున్నాయి. అనేక ఆలోచనలు నాలో పుట్టుకుంటూ వచ్చేస్తున్నాయి.
ఆ పుట్టుకుంటూ వస్తున్న ఆలోచనని చెడు వైపు కాకుండా మంచి వైపు ప్రచోదింపు చేయి. అంటే ఎవరో తోస్తున్నారు, నాకు తెలీదు, వాటంతటే వస్తున్నాయిగా, అందుకని వాటిని మంచి వైపు తొయ్యి అని అడుగుతున్నాడు సాధన. అదే గాయత్రి మంత్రార్థం, మంచి వైపు తొయ్యమని. అంటే ఏంటి, నాలో కలిగే ఆలోచనలే అసలు నాకు ప్రమేయం లేదు. కొన్ని ఆలోచనలకు మీద బేస్ ఏంటి, ఎలా కలుగుతున్నాయి అంటే మళ్ళీ నేను తయారు చేసుకున్న మనసే. మళ్ళీ ఇది ఇంకో చిత్రం, నాలో ఆలోచనలు ఎలా కలుగుతున్నాయి అంటే పసిబిడ్డలు అసలు ఆలోచనలు లేవు. అక్కడి నుంచి పంచేంద్రియముల శరీరము ద్వారా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము అంటే వాసన, గంధం అంటే వాసన, రసం అంటే రుచి, వీటి ద్వారా పసిబిడ్డ నుంచి మనం ఎదుగుతూ పంచేంద్రియములు మనలో ఉన్నాయిగా, వాటి ద్వారా ఈ పంచేంద్రియ క్రియల ద్వారా శబ్దస్పర్శ రూపరస గంధములనే క్రియల ద్వారా మనం గ్రహించిన విషయాలన్నీ మనలో ఉన్న ప్రాణశక్తిలో ప్రింట్ అవుతున్నాయి, గుర్తుగా ఉంటున్నాయి. అలా గుర్తుగా ఉండలేదు అనుకోండి ఒకవేళ, ఎందుకండి ఈ ఆలోచనలు ప్రాణం తీసేస్తనే, ఈ గుర్తుండటం ఎందుకు, ఈ గొడవ అంతా ఎందుకు, ఈ గోలంతా ఎందుకు అని కూడా అనిపించవచ్చు. అంటే ఒకవైపు నుంచి ఆలోచించినప్పుడు బోల్డ్ అనిపిస్తాయి. అన్ని వైపులా ఆలోచించగలగటమే జ్ఞానం, సంపూర్ణత జ్ఞానం. ఎందుకండి ఈ గోళాల మనకు అసలు మనసులో ఇవన్నీ గుర్తుండకపోతే, ముద్రింపబడకపోతే గుర్తుండేది కాదు కదా, ఈ గోళ ఉండేది కాదు కదా. అంటే మనసులో ఇవన్నీ అంటే ఆ గుర్తింపబడిన ప్రదేశాన్ని మనసు అంటున్నాం. ప్రాణశక్తిలో ఎక్కడెక్కడ ఇవి ప్రింట్ అయినాయో మనం గ్రహించిన విషయాలు, ఆ ప్రింట్ అయిన విషయాలన్నీ మనసు అని పిలిచాం. మళ్ళీ విడిగా ప్రాణశక్తి ఉంది, ప్రింట్ అయిన భాగం ఏది ఉందో అది మాత్రమే మనసు. ఇప్పుడు ఆ ప్రింట్ అయినటువంటి విషయాలే ఆలోచనలుగా తిరిగి వస్తున్నాయి మనకు, అంతే, కొత్తగా ఏం లేదు. అంటే మనం లోపలికి తెచ్చుకున్నటువంటి ఆలోచనలే కదిలి మళ్ళీ మన బయటకు తీసుకెళ్తానే, అనంతంగా ఆలోచనలు కదులుతానే ఉన్నాయి. అవన్నీ మనం లోపలికి తెచ్చుకున్నాయి కావాలని. కాబట్టి ఇప్పుడు చెడ్డ ఆలోచనలు చేస్తావా మంచి ఆలోచనలు చేస్తావా అనేది ఎవరిని అడుగుతావు? ధియో యోనః ప్రచోదయాత్, నా బుద్ధిని మంచి వైపు ప్రచోదింపజేయని ఎవరిని అడుగుతావు? నువ్వు కదా లోపలికి ఆలోచనలు తెచ్చుకుందే, నువ్వు తెచ్చుకున్న ఆలోచనలే కదా తిరిగి నీకు ఆలోచనలుగా వచ్చేది. అప్పుడు నా బుద్ధిని సరిగ్గా ప్రచోదింపజేయని ఎవరిని అడుగుతావు? నా ఆలోచనలు సరిగ్గా ప్రచోదింపజేయని ఎవరిని అడుగుతావు? ఎందుకు ఇలా పెట్టుకున్నాడు మనిషి అంటే, అసలు చేసేది నేనే అనే భావం నుంచి తప్పించుకుంటున్నాడు. ఎస్కేపిజం అంటారు దీన్ని. ఒక మతాన్నో, ఒక దేవుణ్ణో, ఒక దేవతనో, ఒక గురువునో, ఒక గ్రంథాన్నో అడ్డు పెట్టుకొని మొత్తము నేనే చేసేది చెందేది అంతా నా చేతిలోనే ఉన్నది అనేటువంటి ప్రక్రియ నుంచి తప్పించుకుంటున్నాడు. నేను చేసేది ఏదో నా ఇష్టం వచ్చినట్టు చేసేసుకుంటా, నువ్వు నన్ను సరిగ్గా నడుపుతా ఉండని ఎవరినో అడుగుతున్నాడు. ఎవరు లేరు అక్కడ ఎవరు లేరు. నువ్వు గ్రహించేటప్పుడు సరిగ్గా గ్రహిస్తే అవే ఆలోచనలుగా ఉన్నాయి కనుక నువ్వు ఏం గ్రహిస్తావో అవి ఆ ఆలోచనలు అవుతాయి. అవి ప్రాణశక్తిలో ప్రింట్ అయ్యేలా ప్రకృతి చేసిన ఏర్పడ్డది. ఇప్పుడు నీకు తెలిసేలా ప్రకృతి చేసింది. శబ్దస్పర్శ రూపరస గంధముల ద్వారా గ్రహించగలిగే శక్తి నీకిచ్చింది. గ్రహించడానికి అవసరమైనటువంటి 5 రకాల పదార్థములు బయటపెట్టింది. వీటి సంయోగము చేత అవి నీకు గుర్తుండేలా, ప్రాణశక్తిలో ప్రింట్ అయ్యేలా, గుర్తుండేలా, జ్ఞాపకంలో ఉండేలా తయారు చేసింది. సృష్టి విధానం అలా పెట్టింది ఈ మానవ బొమ్మకి. ఆ ప్రకారం అది పనిచేస్తుంది. ఇప్పుడు ఆ తయారు చేసినటువంటి ప్రాణశక్తిలో ప్రింట్ అయినటువంటి విషయాలను మనసు అన్నాం. విడిగా మళ్ళీ ఆ ప్రాణశక్తి ఎంత ప్రింట్ అయిందో అంతవరకు అది మనసు. ఇప్పుడు మనసులో ఆలోచనలు ఏమున్నాయో అవి నువ్వు తెచ్చుకున్నవేగా. నువ్వు ఏమైనా తెచ్చుకోవచ్చు, ఆ స్వేచ్ఛ నీకుంది. నువ్వు తెచ్చుకున్నవి తిరిగి నీకు ఆలోచనలుగా వస్తాయి. నువ్వు లోపలికి ఏం వేసుకున్నావో అవే తిరిగి నీలో కదిలి నిన్ను బయటకు తీసుకెళ్తా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నన్ను మంచిగా కదిపి అని ఎవరిని అడుగుతావు? అసలు నువ్వు తెచ్చుకునేటప్పుడే మంచిగా కదా తెచ్చుకోవాలి. నువ్వేం తెచ్చుకుంటే అది కదా. కాబట్టి ఇక్కడ మూల సూత్రం ఏంటి? మళ్ళీ మంచి చెడులకు కర్తను నేనే. ఆ మంచి చెడు వరకు అయితే నాదే.
మళ్ళీ మొత్తంగా మూలం తీసుకుంటే కర్తను నేనా అంటే కాదు. మరి అందుకే ఎవరైనా ఇప్పుడు ఇందాక చెప్పాను, దొంగతనాలు, మానభంగాలు, హత్యలు, దోపిడీలు, దుర్మార్గాలు, చెడులు ఇవన్నీ కూడా అదే చేస్తుంది కదండి, ఇంకా నేను చేయించేది ఏంటని ప్రశ్నేస్తారు. ఇక్కడ సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. మిగిలిన ప్రశ్నలు మాట్లాడుకుందాం, మధ్యలో వస్తాయి కూడా చెప్పేస్తుంటాను, సబ్జెక్టులో కలిపిస్తే చెప్పేస్తాను. ఇక్కడ ఉన్నది ఏంటి అంటే నువ్వు గ్రహించే స్వేచ్ఛ నీకుంది. అనేక ఆహార పదార్థాల్లో నీకు నచ్చినవి తింటున్నావు నువ్వు, ఎందుకని అనేకం ఉన్నాయి అక్కడ. అలా అనేకంలో నువ్వు నీకు నచ్చినవి అనుభవిస్తున్నావు, మొత్తం శబ్దస్పర్శ రూపరస గంధములుగా ఏదైనా కూడా. అక్కడ మళ్ళీ నీకు నచ్చటం అనేది నువ్వు తయారు చేసుకుంటున్న మనసు. కాబట్టి ఆ మనసులో ఏముంది? మనసు అంటే ఏంటి? ఆలోచనల సమూహం. ఆలోచనలు అంటే ఏంటి? నేను బయట నుంచి తెచ్చుకొని లోపల ప్రాణశక్తిలో ప్రింట్ చేసుకున్న విషయాలు, అవే జ్ఞాపకాలు. కాబట్టి ఇప్పుడు ఆలోచనల ఉద్భవం అనేది సృష్టి పెట్టింది. బయట నుంచి లోపలికి తెచ్చుకొని ప్రాణశక్తిలో ప్రింట్ అవ్వడం అనేది సృష్టి పెట్టింది. కానీ బయట నుంచి ఏం తెచ్చుకోవాలనే స్వేచ్ఛ నువ్వే వాడుకుంటున్నావు. నీ ఇష్టం వచ్చిన అనేకంలో నీ ఇష్టం వచ్చినవి తెచ్చుకుంటున్నావు. బయట నుంచి లోపలికి వచ్చి ఎటువంటి మనసు తయారవ్వాలి అనేది, మనసు తయారవ్వాలనే సృష్టి నిర్ణయం. కానీ ఎటువంటి మనసు తయారవ్వాలనేది నీ నిర్ణయం. నువ్వు తెచ్చుకుందే అలాంటి మనసు తయారవుతుంది. కాబట్టి ఎటువంటి ఆలోచనలు తిరిగి నాకు వస్తాయి అంటే నేను ఎటువంటి ఆలోచనలు లోపలికి తెచ్చుకున్నానో అవే వస్తాయి. కానీ ఆలోచనలు రావటం అనేది సృష్టి నిర్ణయం. ఇందులో సృష్టి ప్రమేయము మన ప్రమేయం కూడా మనకు అర్థం అవ్వాలి. లేకపోతే ఇప్పుడు ఎదవలందరూ కూర్చొని ఏం చెబుతారంటే మొత్తం సృష్టి నడిపేసింది అన్నారు కదండి, ఇందులో మాదే ఉందంటారు. కాదు, నీది కూడా ఉందిగా అక్కడ. అది కూడా విచక్షణా జ్ఞానము. కొన్ని వందల వేల రకాలు ఉన్నాయి తినుబండారాలు, అందులో నీకు నచ్చింది తింటున్నావు. అలాగే శబ్దస్పర్శ రూపరస గంధములన్నింటిలోనూ లక్షల లక్షల వెరైటీలు ఉన్నాయి. అందులో నీకు నచ్చినవి నువ్వు పరిమితంగా కొన్ని మాత్రమే అనుభవించగలవు. ఒకసారి ఒకటే అనుభవించగలవు నువ్వు. అలా తెచ్చుకుంటున్నావు. కానీ తెచ్చుకునేది ఇప్పుడు ఎవరో? నేనే. తెచ్చుకోవడానికి అవసరమైన సరుకు పెట్టింది ఎవరు? సృష్టి. తెచ్చుకునే ప్రాసెస్ పెట్టింది ఎవరు? సృష్టి. తెచ్చుకునే వస్తువు యొక్క ఎంపిక ఎవరిదే? నాది. కాబట్టి లోపలికి వచ్చినటువంటి అనుభవం, ఆలోచన నాది. అంటే మనసు అనేది నా తయారీ. అయితే మనసు ఎలా తయారవ్వాలనే నిర్ణయం శక్తిది. మనసు ఎలా తయారవ్వాలి, ఆలోచనలు ఎలా ఉద్భవించాలి, ఇవన్నీ ఎలా జ్ఞాపకం ఉండాలి, ఈ ప్రాసెస్ అంతా సృష్టిది. కానీ ఎలాంటి మనసు తయారవ్వాలి అనేది నీదే. మళ్ళీ నీకు తిరిగి ఎలాంటి ఆలోచనలు ఉత్పత్తి అవ్వాలి అనేది నీదే. అందుకే అజ్ఞానంలోకి వెళ్ళటం. మొత్తం సృష్టిదే అయితే అందరూ జ్ఞానంలోనే ఉండేవాళ్ళు. అంటే మొత్తం సృష్టిదే అయ్యి ఉంటే అందరూ జ్ఞానంలోనే ఉండేవాళ్ళు. ఎలా ఉండేది అంటే అప్పుడు దాన్ని కూడా ఒకసారి చెప్పుకొని చూద్దాం. మొత్తం సృష్టి ఇప్పుడు వరకు మాట్లాడుకున్నంత సృష్టి ప్రమేయమే కదా. మొత్తం సృష్టి వలనే కదా మొక్కలు వచ్చినా, సృష్టిలో ఏమున్నా, పంచభూతాలు ఉన్నా, భూమి ఉన్నా, వాయువు ఉన్నా, మనం ఉన్నా, జంతువులు ఉన్నా, అన్ని సృష్టి. మన శరీరంలో కూడా అన్ని సృష్టి చేయబడి బయట అన్ని సృష్టిలో ఉన్నాయి. ఒకవేళ మిగిలిన మన జీవితం, మిగిలిన తీసేయండి, మనకు తెలీదు, మానవుడి వరకు మిగిలిన మన జీవితం కూడా సృష్టి ప్రమేయంతోనే మొత్తం నడిచి ఉంటే ఎలా ఉండేదంటే, మనం తినటానికి అవసరమైన ఆహార పదార్థాలు ఏమున్నాయో అవి ఫిక్స్డ్గా ఉండే. మనుషులందరూ అవే తినేవాళ్ళు. ఏదో ఒక రకమే ఉండేది. అప్పుడు అనేక బుద్ధులు ఏర్పడటానికి లేదు, అనేక గుణాలు ఏర్పడటానికి లేదు, అనేక రుచులు ఉండవు. అలాగే మనుషులందరూ వినే శబ్దం ఏదో ఒకటే ఉండేది. మనుషులందరూ గ్రహించే పంచేంద్రియ గ్రహింపులన్నీ ఒకటే ఉండే, ఒక రకంగానే ఉండే. లేదా నిర్ధారించబడి ఇవ్వబడినవి కొనిపోని ఏమన్నా వెరైటీలు ఉంటే అవి కూడా నిర్ధారించబడి ఆ విధంగానే ఉండే. అప్పుడు నాకు స్వతంత్రత ఏమి ఉండేది కాదు. ఇంకా ఆ ఉన్నదే తినేవాడిని, ఆ ఉన్నదే వినేవాడిని, ఆ ఉన్నదే చూసేవాడిని, ఆ ఉన్నదే అనుభవించేవాడిని, ఆ ఉన్న స్పర్శలే పొందేవాడిని. అలాగే అది అలా లేదుగా. సృష్టి అక్కడొక్క చోట అనేకత్వాన్ని క్రియేట్ చేసింది. అంటే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, నీకు బోల్డ్ సౌకర్యాలు ఇస్తున్నానని చెప్పింది. అనేక రకాల సౌకర్యాలు ఇస్తున్నా అంటే మనసు తయారీ విధానం సృష్టిదే. ఎందుకు తయారైంది? అనేకం ఉండబట్టి. అక్కడ సృష్టి నియంత్రించలేమన్నా, సృష్టి తన దాంతో నడపట్లేమన్నా. కానీ మెయిన్ దంతా సృష్టిదే.
అంటే ఇప్పుడు మనం ఒక రైలు ఎక్కామండి, రైల్లో కూర్చున్నాం, ఆ రైల్లో జర్నీ చేస్తున్నాం, 2000 మంది ఉన్నారు మొత్తం రైల్లో, 20-30 బోగీలు ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఆ రైల్లో వెళుతున్న వాళ్ళు బెర్తలు ఉన్నాయి, పడుకోవచ్చు, కూర్చోవచ్చు, లేదా లేచి అలా నడుచుకొని వెళ్ళి వాష్రూమ్లకి వెళ్ళొచ్చు, లేదా వాళ్ళు తెచ్చుకొని తినబండారాలు ఉంటే తినొచ్చు, న్యూస్ పేపర్లు చదువుకోవచ్చు, ఫోన్లు చూసుకోవచ్చు, వాళ్ళ రైల్లో వాళ్ళకి నచ్చినవన్నీ చేసుకోవచ్చు. కానీ రైలు యొక్క ప్రక్రియను ఆపటం ఎవరి వల్ల కాదు. అది తన గమనంలో తాను వెళ్ళిపోతూ ఉంటుంది. కొంచెం స్పీడ్ పెంచుదాం అనుకుని ఒక ప్యాసింజర్ అనుకున్నాడు అనుకో, స్పీడ్ పెరుగుద్దా? లేదు అందరూ కలిపి కూర్చొని మాట్లాడుకొని, లేదంటే రైలుని కొంచెం వేగంగా తీసుకెళ్దాం మనం అని చెప్పి ఈ రైల్లో బోగీలో కూర్చున్న వాళ్ళందరూ ఆ ముందు బోగీని ముందుకు తోసేస్తున్నారు అనుకోండి, వెళ్తున్న రైలే, నడుస్తున్న రైలే, మనం తోస్తే ఇంకా మన శక్తితో కూడా సహకరిస్తే ఇంకొంచెం వేగంగా వెళుతుంది అని ముందుకు తోసేస్తున్నారు అనుకోండి ముందు బోగిని, రైలు వేగంగా వెళుతుందా? వెళ్ళదు. అలాగే కాదు కొద్దిగా స్లో చేద్దాం అపరిమిత వేగంతో వెళ్తుందని ఈ బోగిలో వాళ్ళు అందరూ కలిపి వెనక బోగిని వెనక్కి లాగేస్తున్నారు అనుకోండి, స్లో అవుద్దా? అవదు. పోనీ అందరికంటే ముందు దిగిపోదామని వెనక బోగిలో వాళ్ళంతా పరిగెత్తుకుంటూ ముందు బోగిలోకి వెళ్ళిపోయి నుంచున్నారు అనుకోండి, ముందు దిగుతారా? ఎక్కడ దిగుతారు? ముందు రైలు అంతా ఒక చోటే ఆగుద్ది, ఒక స్టేషన్లోనే, ఆ ప్లాట్ఫారం మీదేగా. చర్యలేమి కుదరవు. నీ పర్సనల్ చర్యలు ఏమైనా చేసుకోవచ్చు, రైలుతో సంబంధించినటువంటి నీకు సంబంధం ఉన్న ఏ క్రియలు నువ్వు మార్చలేవు. రైలు ఎక్కింది నువ్వు, నీకేదో అవసరం ఉండేగా. కాబట్టి అది నిర్ధారించబడిన స్టేషన్లో ఆగుతుంది, నిర్ధారించబడిన విధానంలో అది సాగుతుంది, అంతా నిర్ధారణ ఉంటుంది. ఆ నిర్ధారణను ఉపయోగించుకుంటున్నావు అందులో కూర్చొని. ఆ నిర్ధారణతో సంబంధం లేకుండా నీ పర్సనల్ క్రియలు నువ్వేమైనా చేసుకోవచ్చు, అది నీ ఇష్టం. కూర్చోలేకపోతే నుంచోవచ్చు, కబుర్లు ఆడుకోవచ్చు. చాలా మంది ప్యాకెట్లు ఆడుతూ ఉంటారు కూర్చొని, కొంతమంది మందు కొడతా కూడా బోల్డ్ మంది కనపడ్డారు రైళ్లలో. ఏదైనా చేసుకోవచ్చు నీ పర్సనల్. రైలు మాత్రం మార్పులు చేయలేవు నువ్వు. అలాగే సృష్టి మొత్తం నడుస్తున్న రైలు లాంటిది, ప్రవహిస్తున్న నది లాంటిది. అది ప్రయాణంలో ఉంది సృష్టి. సృష్టి వ్యాపకత అంటే ఎప్పుడూ క్రియాత్మకంగానే ఉంది. దాని క్రియను నువ్వు మార్చలేవు, కానీ అది నీకు కొన్ని స్వేచ్ఛలు ఇచ్చింది. రైల్లో కూర్చున్నటువంటి వాళ్ళు కూర్చోవచ్చు, పడుకోవచ్చు, నుంచోవచ్చు, తిరగవచ్చు, మాట్లాడవచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు, సెల్ ఫోన్లు పెట్టుకోవచ్చు, సినిమాలు చూసుకోవచ్చు, ల్యాప్టాప్లు పెట్టుకొని సినిమాలు చూసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. రైలుని మాత్రం నువ్వేమీ చేయలేవు. రైలుతో నీకున్న సంబంధ బాంధవ్యాన్ని ఏమీ చేయలేవు. నీ పర్సనల్ ఏదైనా చేయొచ్చు. సేమ్ సృష్టి అంతే, సేమ్ సృష్టి అంతే. అలా నువ్వు సృష్టి ఏర్పాటు చేసినటువంటి వందల వేల లక్షల కోట్ల రకాల శబ్దస్పర్శ రూపరస గంధములలో నువ్వు మొత్తాన్ని అనుభవించలేవు ఒకసారి, నువ్వు పరిమితం. అందుకని నీకు నచ్చినవి అనిపిస్తున్నావు. నువ్వు ఏవి నచ్చినవని అనుభవించావో అవి నీకు లోపల ప్రాణశక్తిలో ప్రింట్ అయిపోయినాయి. అవే ఆలోచనలు. ఎందుకని నువ్వు పరిమితంగా అనిపిస్తావుగా, ఒక్కొక్కటిగా. కాబట్టి ఒక్కొక్క ఆలోచన అని భిన్న ఆలోచనలు అయినాయి. దాని పేరు మనసు, ఆలోచనల సమూహం మనసు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు నా బుద్ధిని ప్రచోదింపజేయి, నన్ను సరిగ్గా నడుపుదేవుడా, నా గుణం మార్చుదేవుడా, ఎవరిని అడుగుతావు? నేను తప్పు పట్టట్లేదు అసలు. మతాల మార్గాలు కాసేపు పక్కన పెట్టండి, మనం మూల ప్రక్రియను చూస్తున్నాం. నిన్ను కదా నువ్వు అడగాల్సింది, నువ్వు కదా లోపల వేసుకునేటప్పుడు కదా జాగ్రత్తగా ఉండాల్సింది. అందుకని ఇప్పుడు నువ్వు మూలతత్వం తెలుసుకుంటే ఇప్పుడు లోపల వేసుకునేటప్పుడు జాగ్రత్త పడతావు. ఇప్పుడు కూడా అంతే, సేమ్, ఎప్పుడైనా అంతే. ఆల్రెడీ లోపల వేసేసుకున్న వాడిని ఏం చేయాలండి అనే తర్వాత మాట్లాడుకుందాం. అది కూడా మాట్లాడుకుందాం, తర్వాత మాట్లాడుకుందాం. ముందు ప్రక్రియ తెలుసుకో. ఇప్పుడు ప్రక్రియ తెలుసుకుంటే లోపల వేసుకున్నవి కదా తిరిగి నీకు ఆలోచనలుగా వచ్చేది. అంటే ఆలోచనలుగా రావటం అనే ప్రక్రియను నువ్వు ఆపలేవు, అది సృష్టి ఏర్పాటు చేసింది. లోపల వేసుకోకుండా ఉంటాననే ప్రక్రియను నువ్వు ఆపలేవు, ఎందుకంటే అది సృష్టి ఏర్పాటు చేసింది. శబ్దస్పర్శ రూపరస గంధములను నువ్వు వద్దని అడవిలో కూర్చున్న ఆపలేవు. నీకు గాలి తగిలింది, స్పర్శ తెలుస్తుంది, ఎక్కడో వాసన వస్తుంది, నీ ముక్కులు పీల్చుకుంటానే ఉంటాయి, నువ్వు ఆపలేవు దాన్ని. నువ్వు దేన్నే ఆపలేవు అసలు. అవి వాటంతటే జరిగిపోయే ప్రక్రియలు.
కాబట్టి ఇప్పుడు లోపలికి తీసుకునేటప్పుడు దేనిని నేను తీసుకోవాలి అనేది నీ చేతిలో ఉందిగా. అనేకములో దేనిని తీసుకోవాలి అనేది నీకు ఛాన్స్ ఉందిగా. కాబట్టి ఆ దేనిని తీసుకోవాలి అనేటువంటి సత్యమును తెలుసుకొని ఎప్పటి నుంచి దేనిని తీసుకోవాలో తెలుసుకో. నువ్వు మంచిగా ఉండాలంటే మంచిని తీసుకో. నీకు మంచి ఆలోచనలు రావాలని నిరంతరం మంత్ర జపాలు చేసి దైవ జపాలు చేసి వాళ్ళని ప్రార్థించే బదులు నువ్వు నీకు చెప్పుకో, నేను మంచినే తీసుకోవాలి. అదే ఆధ్యాత్మిక చదువు. నువ్వు నీకే చెప్పుకోవాలి. ఎవరికి చెబుతావు? ఎవరున్నారు అక్కడ చెప్పడానికి? ఎవరు కనపడుతున్నారు? నువ్వు అనుభవించేవేమో కనపడేవి అన్నీ ఉన్నాయి అక్కడ. మనుషులు ఉన్నారు, స్త్రీ పురుషులు ఉన్నారు, అనుభవిస్తున్నావు. వస్తువులు ఉన్నాయి, పదార్థాలు ఉన్నాయి, శబ్దస్పర్శ రూపరసగంధములకు సంబంధించిన కోటాను కోట్లు కళ్ళ మంది ఉన్నాయి, అనుభవిస్తున్నావు. అయ్యి నీ ఇష్టారీతిగా అనుభవించేసి అసలు ఎవరో లేనటువంటి కనపడనటువంటి ఎవరినో ప్రార్థిస్తున్నావు, నన్ను రక్షించు, నన్ను కాపాడు, నా బుద్ధిని మార్చు, నాలో చెడు పోగొట్టుని. ఎవరున్నారు అక్కడ? నువ్వే కదా దాన్ని లోపలేసుకుంటుంది. అలానే మతాలు, మార్గాలు, విధానాలు దేవుని తర్వాత ఆలోచిద్దాం. మూల సూత్రం ముందు చూద్దాం. మూల సూత్రం, మూల ప్రక్రియ జరుగుతున్నది ఏంటి? నేను నా లోపలికి తెచ్చేసుకుంటున్నా. కాబట్టి నేను నాకు చెప్పుకోవాలి, నేను ఈ చెడు లోపల వేసుకోకూడదు, జరుగుతుందంతా ఇదేని. అలా అని మళ్ళీ నేను అహం పెంచుకోవచ్చు అంటే జస్ట్ ఊరికినే లోపల వేసుకునే ఒక్క ప్రక్రియ నా చేతిలో ఉంది తప్ప, మళ్ళీ లోపల వేసుకున్నాక ప్రింటింగ్ ప్రాసెస్ నాది కాదు, గుర్తుండే ప్రాసెస్ నాది కాదు, గుర్తున్న వాటిని గుర్తు చేసే ప్రాసెస్ నాది కాదు. అందుకే ఆపుకోలేకపోతున్నా అని చెబుతున్నా. నా వల్ల కావట్లేదు, ఆలోచనలు ఆపలేకపోతున్నా. నేను ఎందుకు చెబుతున్నా? ఆలోచనలు గుర్తొచ్చేలా పెట్టబడింది. అయితే అది మన ఏడిపించడానికి కాదు. చాలా జాగ్రత్తగా మళ్ళీ అక్కడ గ్రహించాలి. సృష్టి ఎప్పుడు మేలే చేస్తుంది. ఎలా ఎందుకు గుర్తుంటున్నాయి అంటే కంటిన్యూటీ జీవితం జీవించడానికి. మనం నిద్రపోయి లెగిస్తూ ఉంటాం. మనుషులు గుర్తుండాలి, నేను నాకు గుర్తుండాలి, నా ప్రదేశాలు నాకు గుర్తుండాలి, నా వస్తువులు నాకు గుర్తుండాలి, నేను చదువుకున్న చదువులు గుర్తుండాలి, నా వృత్తి వ్యాపార ఉద్యోగాలు గుర్తుండాలి. మొత్తం సమస్తం గుర్తుండకపోతే నిద్రపోయి లేచినాక మనం ఏం పనులు చేస్తాం? ఇందాక చేసిన పని మర్చిపోతామంటే ముందుకెళ్ళి కంటిన్యూటీ ఏం పని చేస్తాం? ఇప్పుడు ఇంటికాడి నుంచి బయలుదేరి బజారు వెళ్దామని బయలుదేరినాక బజారు వచ్చినాక నేను అసలు ఎక్కడి నుంచి వచ్చాను, ఎవరిని ఎక్కడి నుంచి వచ్చాను మర్చిపోతే అసలు జీవితం ఎలా కుదురుద్ది? అందుకని జీవనానికి అనుకూలంగా ఉండేలా గుర్తుండటం అనే ప్రాసెస్ వచ్చింది. ఆ గుర్తుండటం అనే ప్రాసెస్ మనసుగా మారిపోయింది, ఆలోచనలుగా మారిపోయింది, జ్ఞాపకాలుగా మారిపోయింది. ఇప్పుడు ఆ గుర్తుండటం అనే ప్రాసెస్ మేలుకు జరిగిందా, హానికి జరిగిందా? అద్భుతమైన మేలుకు జరిగింది. అందువల్లనే 100 సంవత్సరాలు మనకు ఎంత ఆయువు ఉందో మనం చనిపోయే వరకు గుర్తుంటాయి మనకు. లేకపోతే మనకు గుర్తుండకపోతే అసలు అట్ట ఇప్పుడు గుర్తుండకపోతే జీవితం ఒకసారి ఊహించుకోండి. మనుషులు ఎవరికి ఏమి గుర్తుంటలేదు అనుకో. ఇప్పుడు మాట్లాడాను, ఏం మాట్లాడాను గుర్తులేదు. ఇప్పుడు చూశాను, ఏం చూశాను గుర్తులేదు. ఎలా? జీవనమే కుదరదు. గుర్తుండటం వలన మాత్రమే జీవించడం కుదురుతుంది, జీవనం కుదురుతుంది. ఆ కంటిన్యూటీ ఆఫ్ లైఫ్ కేవలం గుర్తుండటం వలన ఉంది. అందువలన గుర్తుండటం అనే ప్రాసెస్ అత్యవసరం. అదే ప్రాసెస్ మనసు అయిందే, ఆలోచనలు అయింది. మళ్ళీ అదే ప్రాసెస్లో నువ్వు గుర్తున్నటువంటి విషయాలు నీకు గుర్తొచ్చేలా దానంతట అదే నీకు అందిస్తుంది. ఎందుకని అలా అందించకపోతే నువ్వు అసలు జీవించడమే కుదరదు. ఎంత స్పాంటేనియస్గా, ఎంత స్పీడ్గా అందిస్తుంది అంటే, నేను పలానా మనిషిని పలానా పని చేయాలంటే అక్కడక్కడక్కడక్కడక్కడక్క చేసుకుంటూ వెళ్ళిపోతావు. అది అందించలేదనుకోండి, ప్రతి పనికి ఇప్పుడు కాసేపు ఆగి నేను ఎవరిని అంటే 1 నిమిషం తర్వాత నేను ఫలానా అని గుర్తొచ్చింది అనుకోండి. అలా ప్రతిదానికి 1 నిమిషమో 6 నిమిషమో టైం తీసుకుంటుంది అనుకోండి. అసలు ఒక్క పనన్నా చేయగలుగుతాం, మనం జీవించగలుగుతాం అసలు? ఇప్పుడు భార్యను చూడగానే ఈమె ఎవరో అంటే 1 నిమిషం తర్వాత గుర్తొస్తుంది అనుకోండి, ఈమె నా భార్య అని, వీళ్ళు నా పిల్లలని, ఇవి నా వస్తువులని. అప్పుడు ప్రపంచం ఏమవుతుంది చూడండి ఒకసారి. ఎప్పటికప్పుడు పాజ్, మళ్ళీ అప్పుడు పాజ్ నుంచి 1 నిమిషం తర్వాత మళ్ళీ వ్యవహారం, మళ్ళీ పాజ్, మళ్ళీ వ్యవహారం, మళ్ళీ పాజ్, మళ్ళీ కదలిక, మళ్ళీ పాజ్, మళ్ళీ కదలిక. అసలు ఊహించండి ఒకసారి. అలా ఆగాగి సినిమా వస్తుంటే చూడగలరు మీరు? ఇప్పుడు చూడండి, నెట్ స్లో అయిపోయినప్పుడు ఆగాగి వస్తూ ఉంటుంది సినిమా. ఇప్పుడు అంతా ఇంటర్నెట్ కదా మనకి. నెట్ స్లో అయిపోయి ఏ సినిమాలో చూస్తున్నాం అనుకోండి, కంటిన్యూటీ ఆగాగి స్టక్ అయిపోయి మళ్ళీ వస్తుంది అనుకోండి. అటు లైఫ్ కూడా స్టక్ అయిపోయి వెళ్తుంది అనుకోండి. అసలు బతకడం కుదురుద్దా? కుదరదుగా.
అందుకని అంత ఫాస్ట్గా కంటిన్యూటీ లైఫ్కి ఎలా కుదురుతుందో అంత వేగముగా నీకు గుర్తొచ్చేలా ఆలోచనలు పెట్టబడి. అయితే అన్ని ఆలోచనలు అసలు నన్ను బాధిస్తున్నాయి, నేను మనసును ఆపలేకపోతున్నానండి, నా ఆలోచనలు ఆపలేకపోతున్నానండి అని మనం చెప్పేది ఏంటి? బాధించే ఆలోచనలు, సాధించుకోలేని కోరికలు, అత్యాశలు, దురాశలు. ఒక్క మాటలో చెప్పాలంటే చెడుని నేను ఆపుకోలేకపోతున్నానండి అని. అంటే చెడ్డ ఆలోచనలు అన్ని చెడులే. మంచిలతో నీకు ప్రాబ్లం ఏముంది? అసలు మంచిని ఆపుకోలేకపోతున్నాను ఎందుకు చెబుతున్నాను? మంచి అంటే ఏంటి? రొటీన్ లైఫ్. మా ఆవిడ, నేను, నా పిల్లలు, నా ఇల్లు, నా వృత్తి వ్యాపార ఉద్యోగాలు, నా డబ్బులు, నాకు సంబంధించినవి, ఎక్కడో బ్యాంకుల్లో దాచుకున్న ఫిక్స్డ్ డిపాజిట్లు, ఎక్కడెక్కడో కొన్న పొలాలు, ఎక్కడెక్కడో కట్టుకున్న ఇళ్ళు, ఇవన్నీ గుర్తుంటే ఎంత ఆనందం నాకు. అవి మర్చిపోయానంటే మర్చిపోతానేమో అని భయపడి రాసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ నోట్ చేసి పెట్టుకుంటారు, ఎక్కడైనా మర్చిపోతానేమో బాబోయని. ఎందుకని మరవకూడదు అనేది కూడా ఉంది మనకి. మరి మరవాలనుకుంటుంది ఏంటి? బాధించేవి. ఏంటి బాధించేవి? నేను పొందలేకపోతున్నవి, ఇతరులు ఎవరో పొందేసినవి, వాళ్ళని చూసి మళ్ళీ కొంత ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు. కాబట్టి మనసు మొత్తం చెడ్డది కాదు, ఆలోచనలు మొత్తం చెడ్డవి కాదు. ఇది సహజంగా ప్రాసెస్ ప్రకారం మొత్తం సృష్టి ఏర్పడు కదా. ఇందులో లోపల మనసుగా తయారు చేసుకునే, ఆలోచనలుగా తయారు చేసుకునే ప్రాసెస్ ఎవరిదే? నాదేగా, మొత్తం నాదేగా. ఆ చెడ్డదే. అది ఏదైతే నేను ఆపలేకపోతున్నాను, ఏదైతే నేను ఆగలేకపోతున్నాను, ఏదైతే నేను ఉండలేకపోతున్నాను, ఏదైతే నేను చేయలేకపోతున్నాను, కొట్టుకు చచ్చిపోతామే, ఆ కొద్దిది అదే చెడు. మిగిలిన అవసరం మనకి, అవసరంతోనే హాయిగా జీవిస్తున్నాం. మరి ఇక్కడ ఆపలేకపోతున్నాను, ఉండలేకపోతున్నాను అని చెబుతున్న చెడు ఏది ఉందో అది మనమేగా ఏరుకోరు లోపలేసుకుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు దేవుళ్ళని ప్రార్థిస్తావా, దేవతలను ప్రార్థిస్తావా, మతాలను ప్రార్థిస్తావా, గురువులను ప్రార్థిస్తావా, జ్ఞాన గ్రంథాలను ప్రార్థిస్తావా, వాటిని అన్నింటినీ అనుసరించి సాధనలు చేస్తావా? లేదు జస్ట్ నీకు నువ్వు చెప్పుకొని నేనే నాకు తెలియక చెడుని తెచ్చేసుకున్నాను, ఎందుకంటే నేను ఆధ్యాత్మిక చదువుకోలేదు. ఆధ్యాత్మిక చదువు అంటే ఏంటి? నా శరీర పనితీరు, నా మనసు పనితీరు, నా బుద్ధి పనితీరు, నా అహంకార పనితీరు, నా ప్రాణశక్తి పనితీరు, మొత్తంగా నా జీవన పనితీరు, నేను అనుకుంటున్న ఈ శరీర పనితీరు, అటు సృష్టి పనితీరు. ఇది తెలుసుకు చావలేదు, నేను చదువుకోలేదు, నా గురించి నేను చదువుకోలేదు. నేను వెళ్ళి డబ్బు సంపాదన చదువులు, వృత్తి వ్యాపార ఉద్యోగ చదువులు, హోదాలు, పదవుల చదువులు చదివాను. నా గురించి నేను చదువుకోకుండా మిగిలిన అన్నీ చదివాను. నా గురించి నేను చదువుకోలేదు, అందుకని ఆ చెత్త అంతా లోపలేసుకున్నాను. ఇప్పుడు నాకు అర్థమైంది, నా గురించి నేను చదువుకున్నాను అని అర్థమైన వాళ్ళు మీరే కామెంట్లో పెట్టండి. దేవుణ్ణి ప్రార్థించాలా, మతాన్ని ప్రార్థించాలా, దేవతలను ప్రార్థించాలా, గురువుల కాళ్ళ మీద పడాలా, మాతాజీల కాళ్ళ మీద పడాలా, జ్ఞాన గ్రంథాలు చంకలో పెట్టుకు తిరగాలా, లేదా జ్ఞాన గ్రంథాలకు పూజలు చేయాలా, లేదా నేను చదువుకోకపోవడం వలన విద్య లేనివాడు వింత పశువు అన్నట్టుగా ఎన్నాళ్ళు నేను నాలోకే నేనే చెడునేసుకొని ఆ చెడుతో నన్ను నేనే నాశనం చేసుకొని నేను చెడు ఆలోచనలు ఆపుకోలేకపోతున్నాను, భయం కలిగించే ఆపుకోలేకపోతున్నాను, నేను నాకే భయాన్ని కలిగించుకొని నేను నాకే చెడును కలిగించుకొని నేను ఇవన్నీ ఆపుకోలేకపోతున్నాను, చేయకుండా ఉండలేకపోతున్నాను, భయపడకుండా ఉండలేకపోతున్నాను, నాకు ధైర్యాన్ని దేవుడు రాముడు అనో లేదా నాకు ధైర్యాన్ని ఇవ్వండి గురువు గారు మాతాజీ గారు అని ఆ లొల్లో పూడుకొని ఏడుద్దామా, ఆ గ్రంథాలు కౌగిలించుకు ఏడుద్దామా, మతాలను పట్టుకు ఏడుద్దామా, దేవుళ్ళు దేవతలను పట్టుకు ఏడుద్దామా, ఎవరిని పట్టుకు ఏడుద్దాం? లేదా మనమే తెలుసుకొని అరే ఎన్నాళ్ళు ఈ పొరపాటు జరిగింది, నేను ఆధ్యాత్మిక చదువుకోకపోవటం వలన, నా స్వీయ అంతరంగ ఆత్మజ్ఞాన చదువుకోకపోవటం వలన, అంటే నా పనితీరు నేను తెలుసుకోకపోవటం వలన, నా శరీర పనితీరు, నా పనితీరు, మనసు ఎలా ఏర్పడుతుంది, బుద్ధి ఎలా ఏర్పడుతుంది, అహంకారం ఎలా ఏర్పడుతుంది, ఆ బుద్ధి పనితీరు ఏంటి, ఇవన్నీ తెలుసుకోకపోవటం వలన నాలో చెడుని పెట్టుకున్నాను. మళ్ళీ ఇంకో అద్భుతం ఉంది దీని మధ్యలో. ఏంటో తెలుసా? ప్రతి మనిషిలో బుద్ధి అనేది ఒకటి ఉంది, విచక్షణ జ్ఞానం. చిన్నపిల్లల నుంచి అందరికీ తెలుసు. మీరు చిన్నపిల్లడైనా సరే ఎందుకు చేసేవారో ఈ పని అంటే సిగ్గుతో తలంచుకుంటాడు, సమాధానం చెప్పడు తప్పు అయితే. చూడండి మీరు, అంటే తప్పు ఒప్పు చెప్పేటువంటిది ఒకటి ఉంది మనలో.
ఇది చేయబాక, దేశకాల పరిస్థితులు బట్టి మనిషిగా ఉన్న నువ్వు ఇది చెయ్యొచ్చు ఇది చెయ్యకూడదు అని చెప్పేటువంటిది ఉంది ప్రతి దానికి ముందు. దాన్ని పక్కకు నెట్టేశాం. ఈ పనితీరులన్నీ తెలుసుకోకపోవటం వలన నేను నాకే భయాలు కల్పించుకున్నాను, నేను నాకే అనారోగ్యాలు కల్పించుకున్నాను, నేను నాకే ఆదుర్దాలు కల్పించుకున్నాను, నేను నాకే డిప్రెషన్లో టెన్షన్లో కల్పించుకున్నాను, నేను నాకే ఈర్ష్యలు అసూయలు ద్వేషాలు కోపాలు క్రోధాలు లోభాలు మోహాలు మదాలు మత్సరాలు ఇలా ఎన్ని రకాల చెడులు ఉంటాయో అన్నీ కల్పించుకున్నాను. నేనే భయానికి లోనైపోతున్నాను, ధైర్యాన్ని పోగొట్టుకున్నాను. ఇదంతా నా వలన నాకే జరిగింది. నా కష్టాలు నేనే తెచ్చుకున్నాను, నా కన్నీళ్ళు నేనే తెచ్చుకున్నాను, అటువంటి భావోద్వేగాలన్నీ నాకు నేనే చేసుకున్నాను. అసలు మొత్తంగా నాలో చెడు నెగిటివిటీ అనేదంతా నాకు నేనే ఏర్పాటు చేసుకున్నటువంటి నా దరిద్రం. ఇది నేను చదువుకోకపోవటం వలన, ఆధ్యాత్మిక చదువుకోకపోవటం వలన, ఆత్మజ్ఞానం చదువుకోకపోవటం వలన జరిగింది అని నీకు అర్థం అవట్లేదా? ఆలోచించండి. మీరు ఇప్పుడు కామెంట్లో చెప్పండి, ఇదంతా నేనే చేసుకుంటున్నాను కదా, అయిపోయింది వదిలేండి, ఇంకా ఇప్పటికి అయిపోయింది వదిలేండి. ఇప్పుడు తెలుసు కదా ఇప్పటి నుంచి ఏం చేయాలి, ఇప్పటి నుంచి ఎలాంటి ఆలోచన లోపలేసుకోవాలి, ఎలాంటి మనసు తయారు చేసుకోవాలి, ఎలాంటి శబ్దస్పర్శ రూపరస గంధములు లోపలికి వస్తే నేను హాయిగా ఆనందంగా ఉంటాను, పంచేంద్రియ గ్రహింపులు ఎలాంటివి నేను తెచ్చుకోవాలి, ఎలాంటి భావాలు నేను కల్పించుకోవాలి అనేది ఇప్పుడు మీకు తెలుసో తెలీదా? దీనికి ఇప్పుడు మీరు చేయవలసింది ఉందా, లేదా మంత్రజపమో దైవ జపమో నామజపమో దేవకీర్తనం సంకీర్తనం అంటే అవి నేను తప్పంటలే, తర్వాత మాట్లాడదాం వాటి గురించి. అవి ఎందుకు పెట్టారు నేను ప్రతిసారి చెబుతా ఉంటా, అవి వాటిని పక్కన పెడదాం. ఇక్కడ మీరు చేయవలసింది నేను చేయవలసింది ఉందా, లేదా దేవుడు చేయవలసింది దేవత చేయవలసింది గురువు చేయవలసింది జ్ఞాన గ్రంథం చేయవలసింది మతం చేయవలసింది ఉందా? అసలు వాళ్ళు ఎక్కడున్నారు? ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి విషయాలలో సృష్టి ఉంది, మనం ఉన్నాం, సృష్టిలో మనం కలిసి ఉన్నాం. దేవుళ్ళు దేవతలు మతాలు మార్గాలు గురువులు మహిమలు మాయలు అద్భుతాలు జ్ఞాన గ్రంథాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు అవేం లేవుగా సృష్టిలో. సృష్టిలో అవి ఉన్నాయా? నిజం చెప్పండి. సృష్టిలో మతం ఉందా చెట్టులాగా? ఎక్కడుంది? సృష్టిలో మనుషులు ఉన్నారు, మానవ జాతి ఉంది, వృక్ష జాతి ఉంది, జంతు జాతి ఉంది. అంటే మనకు తెలిసిన సృష్టిలో గ్రహగోళ నక్షత్రాలు ఉన్నాయి. దాని గురించి ఇప్పుడు దాకా మాట్లాడుకుంటానే ఉన్నాం. సృష్టిలో మతాలు ఎక్కడున్నాయి? సృష్టిలో దేవుళ్ళు ఎక్కడున్నారు? దేవతలు ఎక్కడున్నారు? సృష్టిలో గురువులు ఎక్కడున్నారు? మనుషులు కదా ఉన్నారు. సృష్టిలో మాతాజీలు ఎక్కడున్నారు? మనుషులు కదా ఉన్నారు. సృష్టిలో జ్ఞాన గ్రంథాలు ఎక్కడున్నాయి? అసలు సృష్టి అవి మనుషులు కదా రాశారు. సృష్టిలో ఆచార సాంప్రదాయ వ్యవహార పద్ధతులన్నీ ఎక్కడున్నాయి? అన్ని మనుషులు కదా పెట్టుకున్నారు. అది మానవ సృష్టి, అసలు లేదు, అది సృష్టికి సంబంధించిందే కాదు అది. అందుకని దాన్ని పక్కన పెట్టి అది ఎందుకు వచ్చింది అనేది తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు సృష్టిలో కారు లేదు, సృష్టిలో మోటార్ సైకిల్ లేదు, సృష్టిలో యాజ్ ఇట్ ఈజ్గా బట్టలు లేవు, సృష్టిలో యాజ్ ఇట్ ఈజ్గా మనం వాడుకుంటున్న వస్తువులు లేవు, ఇళ్ళు లేవు, ఇవేమి లేవు. కానీ మనం సృష్టిలో ఉన్న వస్తువుల్ని వాడుకొని మనకు కావలసినవి తయారు చేసుకున్నాం. అలా మనం తయారు చేసుకొని వాడుకుంటున్నాం, కానీ సృష్టిలో లేవు. కానీ సృష్టిలో ఉన్న వాటిని ముడిసరుగ్గా తెచ్చుకున్నాం. అందుకని వాటి గురించి తర్వాత ఆలోచిద్దాం. అలాగే మతాలు మార్గాలన్నీ కూడా మనలో ఉన్న జ్ఞానం అనే దాన్ని సృష్టిలో జరుగుతున్న వాటిని మనకు అర్థమైన రీతిలో తీసుకొని ఈ ముడిసరుకును ఉపయోగించుకొని, అంటే మనలో ఉన్న జ్ఞానం సృష్టిలో జరుగుతున్న ప్రక్రియలు వీటన్నిటిని ఉపయోగించుకొని మనం తయారు చేసుకునే మతాలు మార్గాలు విధానాలు పద్ధతులు దేవుళ్ళు దేవతలు జ్ఞాన గ్రంథాలు. కానీ సృష్టిలో అవి ఎక్కడున్నాయి? లేవు. సృష్టిలో అసలు అవి లేవు. సృష్టిలో ఏముంది? మన శబ్దస్పర్శ రూపరస గంధములుగా మన శరీరం అన్నిటినీ గ్రహించేటువంటి ప్రక్రియ విధానం సృష్టి పెట్టింది. ఇప్పుడు ఆ ప్రక్రియలో మనం అన్ని గ్రహించుకుంటున్నాం. గ్రహించుకునేటప్పుడు మనకు వచ్చిన భయాలు వచ్చినాయి అంటే అర్థం ఏంటి? భయాలను గ్రహించాం. ఇసుగు వచ్చిందంటే అర్థం ఏంటి? ఇసుగు గ్రహించాం. కోపం వచ్చిందంటే కోపం గ్రహించాం. ఆదుర్త కంగారు టెన్షన్ డిప్రెషన్ ఆత్మహత్య చేసుకు చచ్చిపోదాం అది కూడా సృష్టి గ్రహించావు, తెచ్చుకొని చచ్చిపోయావు అంతే. అది నువ్వు చేసుకుందే కదా. నిన్ను నువ్వే కదా చంపుకున్నావు, నిన్ను నువ్వే కదా బాధ పెట్టుకుంటున్నావు, నిన్ను నువ్వే కదా భయానికి గురి చేసుకుంటున్నావు, నీకు నువ్వే కదా టెన్షన్లు క్రియేట్ చేసుకుంటున్నావు, డిప్రెషన్లు తెచ్చుకుంటున్నావు. నీకు నువ్వే ఆనందాన్ని ఇక్కడ క్రియేట్ చేసుకోగలిగినప్పుడు నీకు దుఃఖం క్రియేట్ చేసుకుంటుంది నువ్వు కాదా?
నాకు సుఖం నేనే తెచ్చుకుంటున్నానని నువ్వు అనుకున్నప్పుడు నీకు దుఃఖం తెచ్చుకుంటుంది కూడా నువ్వే. అయితే ఆ ప్రాసెస్ అంతా సృష్టిది. ఇది నీకు అర్థమైనప్పుడు అసలు మొత్తం ప్రాసెస్ సృష్టిది అయినప్పుడు నేను కర్తను అనుకోవచ్చు. నువ్వు ఎంత అనుకోవచ్చు? నీ ప్రమేయం ఎంత ఉందో ఒకసారి ఆలోచించు. నెంబర్ 1 పాయింట్. ఇప్పుడు నేను కర్తను అనుకోవచ్చా అనుకోకూడదా? మీకేం అర్థమైంది? ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. అంటే మన ప్రమేయం ఎంత ఉంది అసలు మన శరీరం మన జీవితంలో? ఇందాక చెప్పాను, వెళ్ళిపోతున్న రైల్లో ప్యాసింజర్ లాగా ఉన్నాం మనం. జనన మరణాలన్నీ కూడా మన చేతిలో లేవు. మన శరీర పనితీరు కూడా నిర్ధారించబడింది, నిర్ణయించబడింది. సృష్టిలో ఉండి మనకు లభించేవన్నీ కూడా నిర్ధారించబడి నిర్ణయించబడినాయి. అందులో ఉన్న స్వేచ్ఛ ఏంటి అంటే అక్కడ ఉన్న వాటిని మనం శబ్దస్పర్శ రూపరస గంధములుగా కోటాను కోట్లుగా ఉన్న వాటిని మనం ఒక్కసారిగా అన్ని అనుభవించలేం. కాబట్టి మనకు కావలసినంత కొద్ది కొద్దిగా అనుభవిస్తున్నాం. అనుభవించింది మనసు అవుతుంది. కాబట్టి లోపలికి తెచ్చుకునేదంతా మన చేతిలోనే ఉంది. ఆ తెచ్చుకున్నదే తిరిగి మనకి భయాన్నో బాధనో దుఃఖాన్నో సుఖాన్నో కలిగిస్తుంది. అంటే మనం అనుభవించేటువంటి భావోద్వేగములన్నింటికీ, అంటే ఆలోచనల రూపంలో కానీ లేదా మనం లోపల ఊహించుకునే రూపాలు కానీ, ఏదైనా ఆలోచనలేక మళ్ళీ భావములు, ఇవన్నీ కూడా మనం లోపల తెచ్చుకొని వేసుకున్నవి. ఇక్కడ ఒక్కచోట మన ప్రమేయం ఉంది. మనం అనుభవించేటువంటి సుఖదుఖ భావములకు లేదా భయ ఆందోళనలకి లేదా ధైర్యానికి, హాయికి, సంతృప్తికి లేదా చెడు గుణాలకి, దేనికైనా కానివ్వండి, పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఇక్కడ మన ప్రమేయం ఉంది. ఏంటా ప్రమేయం? నువ్వు లోపల ఏది తెచ్చేసుకుంటున్నావో అదే నీకు ఆలోచనలుగా కదులుద్ది. కానీ లోపల తెచ్చేసుకునే ప్రాసెస్, కదిలే ప్రాసెస్, ఈ ప్రాసెస్ అంతా ఫిక్స్డ్. అది నేచర్ది. అంటే వెళ్ళిపోతున్న రైలు ప్రయాణంలో రైలు తన పద్ధతి ప్రకారం, తన విధానం ప్రకారం అది వెళ్ళిపోతుంది. నువ్వు కూర్చుంటావా, నడుస్తావా, వాష్రూమ్కి వెళ్తావా, కబుర్లు చెప్పుకుంటావా, పడుకుంటావా, నీ ఇష్టం ఏం క్రియేట్ చేస్తావు అనేది. కానీ రైలు గతిని నువ్వు మార్చలేవు. అలాగే ఇక్కడ మన శరీరము, దాని పనితీరు మొత్తం మన ప్రాణశక్తితో సహా, సృష్టి దాని పనితీరు, ఇదంతా కూడా మొత్తం సృష్టిలోనే ఇమిడిపోయి ఉంది. మనం కూడా సృష్టిలోనే ఇమిడిపోయి ఉన్నాం. కానీ లోపలికి తెచ్చేసుకొని తిరిగి మళ్ళీ భావోద్వేగములుగా మనం అనుభవిస్తున్నటువంటి అనుభవాలు, మంచివా చెడ్డవా ఏదైనా కానివ్వండి, అది మన ప్రమేయంతోనే సాగుతుంది. మిగిలినంతా అసలు మనకి ఎక్కడ మన ప్రమేయము లేదు, మొత్తం సృష్టి ప్రమేయం. ఇప్పుడు నేను కర్తను అని అసలు అనుకోవచ్చా? ఇది ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. నేను కర్తనైతే నాకు కర్త ఎవరు? ఆ ప్రశ్న ఇసుకోవాలి. ఇప్పుడు నేను కర్తనే, నేను లేకపోతే మా అబ్బాయి ఏమైపోతాడు, మా ఆవిడ ఏమైపోద్ది, నా వృద్ధులైన తల్లిదండ్రులు ఏమైపోతారు, అయ్యి బాబోయ్ నేను లేకపోతే ఇవన్నీ ఎలా జరుగుతాయి, వీళ్ళందరూ ఏమైపోతారు. ఓకే, అసలు నువ్వు ఉండటానికి నువ్వు ఉంటావా? గ్యారంటీగా ఉంటావా? అసలు సాయంత్రం దాకా గ్యారంటీగా ఉంటావా? రేపటి దాకా గ్యారంటీగా ఉంటావా? 100 ఏళ్ళు గ్యారంటీగా ఉంటావా? లేదు, గ్యారంటీ లేదు. భవిష్యత్తుకి గ్యారంటీ లేదు. పోనీ నువ్వు చేసిన పని సఫలీకృతం అవుతుందని గ్యారంటీ ఉందా? నువ్వు అనుకున్నట్టే జరుగుద్దని గ్యారంటీ ఉందా? ఎక్కడా దేనికి లేదు. కానీ నేను కర్తననే భావంలో ఇరుక్కుపోయి ఉంటాను. ఎందుకు ఇరుక్కుపోయాను అంటే ఏమీ లేదు. సృష్టి పనితీరు, సృష్టిలోనే కలిసి ఉన్నటువంటి నన్ను నేను సృష్టిలో భాగమని అనుకోకుండా, సృష్టి పనితీరు గమనించకుండా, నన్ను నేను సపరేట్గా భావించుకొని, మొత్తం నాదంతా నా చేతిలోనే ఉన్నదన్నట్టుగా నేను భావించుకొని, ఆల్రెడీ నాకివ్వబడిన శరీరము, నేను పుచ్చుకున్న శరీరము, ఆ శరీరానికి పెట్టబడినటువంటి సృష్టి అమర్చినటువంటి సామర్థ్యములు ఇవన్నీ నావి, నేనే పెట్టుకున్నాను అనుకొని, అంతా నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకోవచ్చు అనుకొని, నాకు నావి నా వాళ్ళు అనేటువంటి మళ్ళీ ప్రకృతి ఇచ్చినటువంటి వనరులను వసతులనే భావించుకొని అవి నావిగా అనుకొని నేను కర్తను అనేటువంటి ఒక అబద్ధపు కర్తను తయారు చేసుకున్నా, ఒక అబద్ధపు అహాన్ని తయారు చేసుకున్నా. నిజమైన అహం ఏంటి? మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం, మహాత్ములు చెప్పారు, అహం బ్రహ్మస్మి, నేను మొత్తం సృష్టినే, సృష్టి శక్తినే. అది తెలుసుకునేది మళ్ళీ వేరే, మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం. ఈ శీర్షిక వరకు
అసలు నేను నిజంగా కర్తనేనా, నా ప్రమేయం ఎంత ఉంది నా జీవితంలో, నా శరీరంలో అనేది అవగాహన చేసుకుంటే ఒక్కచోట నా ప్రమేయం ఉంది, బయట నుంచి తెచ్చి లోపలేసుకునే విషయాలు అవే తిరిగి ఆలోచనలుగా తయారవుతాయి. అదే మనసు. అందుకని మనసు అనేది ఎవరి సృష్టి వాళ్ళదే, దాని నుంచే నీకు సుఖదుఖాలు. కాబట్టి నువ్వు తయారు చేసుకున్నది మనసు. మనసు సృష్టి తయారు చేసింది కాదు, నువ్వు తయారు చేసుకుంది. కానీ మనసు కానీ, శరీరం కానీ, శరీర పనితీరు కానీ, మనసు పనితీరు కానీ, ఆలోచనల పనితీరు కానీ, పనితీరులు మొత్తం సృష్టి చేసిందే. ఆ పనితీరుల ప్రకారం మనసుని, ఎటువంటి మనసుని తయారు చేసుకోవాలి అనేది మాత్రం ప్రమేయం నీ చేతిలో ఉంది. నువ్వు అక్కడొక్క చోటే మన ప్రమేయం ఉంది, మిగిలిందంతా మన ప్రమేయము లేదు. కాబట్టి నేను అసలు ఎంతవరకు కర్తను, నేను ఎంతవరకు కర్తనని అనుకోవచ్చు, ఇది తెలుసుకొని దాన్ని బట్టి ఇప్పుడు భావాన్ని మీరు ఇది నిజమని అనిపిస్తే ముందు భావ మార్పు చేసుకోండి. నేను కర్తన కాదు, ఒక నియంత్రణగా ఇదంతా సాగుతున్నది, సృష్టి మొత్తం ఒక నియంత్రణలో ఉన్నది. వెళ్ళిపోతున్న రైలులో కూర్చున్న ప్యాసింజర్ని నాలాంటి వాళ్ళు 2000 మంది ఉన్నారు ఈ రైల్లో. అలాగే ఈ సృష్టిలో నాలాంటి జీవులు అనేకం ఉన్నాయి, మనుషులు ఉన్నారు, జీవులు ఉన్నాయి. సృష్టి అంతా దాని పద్ధతిలో వెళ్ళిపోతుంది, నేను కూడా ఆ పద్ధతిలో కలిసే ఉన్నాను. నాకున్న స్వేచ్ఛ ఏంటంటే రైల్లో పడుకోవచ్చు, కూర్చోవచ్చు, కదలొచ్చు, వాష్రూమ్కి వెళ్ళొచ్చు, ఆడుకోవచ్చు, మాట్లాడవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ రైలు విధానం మార్చలేను, రైలుకి నాకున్న సంబంధ బాంధవ్యాలు కూడా మార్చలేను, ఆ రైల్లోనే ఉంటాను. అలాగే సృష్టికి నాకున్న సంబంధ బాంధవ్యాలు మార్చలేను, నా శరీర పనితీరులు మార్చలేను. కేవలము నాకున్న ప్రమేయం ఏంటి అంటే నా లోపల వేసుకునేటువంటి విషయాలు కానీ, అభిప్రాయాలు కానీ, ఆలోచనలు కానీ, శబ్దస్పర్శ రూపరసగంధములకు సంబంధించిన వాటిని నేను కొంచెం అర్థం చేసుకొని జాగ్రత్తగా వేసుకోవచ్చు. నా స్వస్వరూపాన్ని నేను తెలుసుకోవచ్చు. నేను సంపూర్ణ మంచినే లోపల నింపుకుంటే సంపూర్ణ మంచితో బతుకుతాను. జ్ఞానాన్ని సంపూర్ణంగా సృష్టి పనితీరుని, నా శరీర పనితీరుని అర్థం చేసుకోగలిగితే అసలు నేను కర్తనే కాదనే విషయం నాకు తెలుస్తుంది. కర్త ఎప్పుడు కూడా సృష్టే. ఆ సృష్టిని మీరు దేవుడు అంటారా, దేవత అంటారా, లేదా పరమాత్మ అంటారా, విరాట్ పురుషుడు అంటారా, ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చు. కానీ అది అనంత ఆత్మశక్తి, దాన్ని అలానే పిలవచ్చు. కర్తదే, కర్మదే, క్రియదే, సర్వము అదే, ఉన్నదంతా ఒక్కటే. అది అనేకముగా అనిపిస్తున్నది అనేటువంటి సత్యాన్ని పూర్వపు మహాత్ములు తెలుసుకొని ఆత్మజ్ఞాన చదువుగా, ఆధ్యాత్మిక చదువుగా అందించారు. అలా ఆ చదువుకునే ప్రయత్నం వీలున్నంత వరకు రోజు చేద్దాం. ఆ వీలు కుదిరి శరీరం సహకరించి ఇబ్బందులు లేకుండా ఉంటే తప్పకుండా ఈ ఆధ్యాత్మిక చదువు పాఠ్యాంశాలను ముందుకు తీసుకెళ్తూ సాగుదాం. అర్థమయ్యి నచ్చనివే అనుకున్న వాళ్ళు మీ జీవితంలో మీరు ఆచరించుకోండి. అర్థం కాలేదు అనుకున్న వాళ్ళు నేను అతి సామాన్యుడును, క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. ఇది అతి సామాన్య, సహజ, సరళమైన, సత్యమైన ఆధ్యాత్మిక చదువు. సృష్టి గూర్చిన, మన గూర్చిన, సృష్టికి మనకి ఉన్న సంబంధం గూర్చినటువంటి చదువు అంతే. ఉన్నది, ఉన్న సత్యం ఇది. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.